మరి ఇప్పుడు ఈరోజు మన ముందుకు హరికృష్ణ సార్ వచ్చి ఉన్నారు. వారు ఈ నక్షత్ర మిత్రులు అనే టాపిక్ మీద చాలా ఆయన ఆహ్, ఒక రిసర్చ్ చేసినట్టుగా చేశారనమాట. ఎక్కడ క్లాస్ అన్నా నక్షత్ర మిత్రులు అనగానే హరికృష్ణ గారే గుర్తొస్తారు నాకు కూడా. మేము గూడా సార్ క్లాస్ అనగానే హరికృష్ణ గారి క్లాసు అనగానే నక్షత్ర మిత్రులు అనగానే పరుగులెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అందుకని అలాంటి మాస్టర్ మన ముందుకొచ్చున్నారు కాబట్టి ఈరోజు మనం చక్కగా క్లాస్ విందాము. అలాగే మరి నక్షత్ర లోకాలకి మనకి సంబంధం ఏంటసలు? మనం ఎందుకు నక్షత్ర లోకాల నుంచి ఎవరో వచ్చారా? లేతే మనం కూడా ఆ నక్షత్ర వాసులమనా? ఇవన్నీ కూడా మనకి ఎంతో అద్భుతమైన విషయాలనమాట. మనందరం కూడా ఆ నక్షత్ర లోకాల నుంచి వచ్చిన వాళ్ళమే ఫ్రెండ్స్. కానీ మనకది తెలియక మనం ఏదో అశాంతితోనో, దుఃఖంతోనో ఏదో బతుకు జీవుడా అన్నట్టు బతుకుతున్నాం. కానీ మనం ఎంతో అద్భుతమైన వాళ్ళం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తారు మన నక్షత్ర మిత్రులు. మరి ఇప్పుడు మనందరం కూడా కొంచెం సేపు ధ్యానంలో కూర్చుందాము. చక్కగా హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని చేతులు రెండు కలిపి వేళ్లలో వేళ్ళు ఉంచి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. దాంతో పాటుగా శరీరంలో ఏం జరుగుతోంది అన్నదాన్ని అనుభూతి చెందుతూ ఉండాలి. అంటే మన బాడీ మొత్తాన్ని ఫీల్ అవ్వాలి. మన హార్ట్ బీటింగ్ని, రక్త ప్రసరణని, మన శరీరానికి బయట నుంచి తగులుతున్న గాలిని అనుభూతి చెందాలి. ధ్యానం అంటే అనుభూతే. ఎంతెంతగా అయితే మనం అనుభూతి చెందుతూ ఉంటామో అంతంతగా ఆలోచన రహిత స్థితిని మనం పొందుతూ ఉంటాము. ఇదే ధ్యాన స్థితి అంటే. ధ్యానం చేస్తూ, శాకాహారం తింటూ, శక్తి క్షేత్రాలైన పిరమిడ్స్ నిర్మిస్తూ, ప్రపంచంలోనే అందరినీ ధ్యానులుగా, శాకాహారులుగా మారుస్తూ అద్భుతంగా కృషి చేస్తున్న మనందరి వ్యక్తిగత ఎదుగుదల కోసం, మరి మన ఎదుగుదలలో చిన్న చిన్న అడ్డంకులు తొలగించేందుకు మనలోని 2 DNAని 12 DNAగా మార్చుకోవటంలో సహాయపడేందుకు 7వ తలంలో ఉండే ఆర్క్టూరియన్ మిత్రులు, వీళ్ళని మనం 7th డైమెన్షనల్ ఆర్క్టూరియన్స్ అనే పేరుతో పిలుస్తాము. వాళ్ళు మనం ఆహ్వానిస్తే వచ్చి మనల్ని హీల్ చేసి మన ఎదుగుదలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని ఆహ్వానించే కొన్ని సంకల్పాలు వారి ద్వారానే అందించబడ్డాయి. ఈ సంకల్పాలను ప్రతిరోజు చదువుకొని ధ్యానం చేస్తూ మంచి ఫలితాలను మనం పొందవచ్చు. ఈ ఆర్క్టూరియన్ హీలింగ్ టీం యొక్క సహాయ సహకారాల్ని అందుకుని ఎన్నో అద్భుతమైన అనుభవాలని పొందుతూ వాళ్ళ డిఎన్ఏలో మార్పు చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సో మీరు కూడా ఈ ఆర్క్టూరియన్ ప్రేయర్ని తప్పకుండా చదివి మినిమం 2 గంటలు ధ్యానం చేసి సరి అయిన విధంగా ఫలితాలని పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్క్టూరియన్ హీలింగ్ టీం యొక్క సంకల్పాలని మనము తెలుసుకుందాం. అందరం ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. కేవలం మన శ్వాసని మాత్రమే గమనిస్తూ శరీరంలో ఏం జరుగుతోంది అన్నదాన్ని అనుభూతి చెందుతూ ప్రశాంతంగా కూర్చుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. దయచేసి
నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచనా తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము, వాటి తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. దయచేసి నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. సృష్టికర్తకు ధన్యవాదాలు. తదాస్తు.
మనందరం చైతన్య పరిణామంలో, అంటే మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఒక ప్రయాణాన్ని ప్రారంభించాం, జీవితము అనే ప్రయాణాన్ని. అయితే మనకి మొన్నటి వరకు ఏమీ తెలియదు. అయితే జీవితాన్ని జీవిస్తున్న క్రమంలో మనం కళ్ళతో చూస్తున్నవన్నీ నిజమే అని అనుకుంటూ, ఇదే మన లైఫ్ అనుకుంటూ ఇన్నాళ్ళు జీవించాం. బాగానే ఉంది అది. కానీ ఎప్పుడైతే మనం ధ్యానము అనే దాంట్లోకి ప్రవేశించాము, ఈ మార్గంలో ఒకప్పుడు మన సాంప్రదాయాలు, మన మతాలు, మన సంస్కృతి ఇవన్నీ ఒకప్పుడు బాగానే ఉన్నాయి. కానీ సడన్ గా ఇప్పుడు మనం ధ్యానం ప్రారంభించాం. ధ్యానం అనేది ఇప్పటివరకు మనకి తెలిసినంత వరకు అది ఒక తపస్సు. గొప్ప గొప్ప మహనీయులే చేయగలరు, హిమాలయాస్కి వెళ్ళిపోతారు, సన్యాసము, ఇలాంటివన్నీ మనకు ఉండేవి. ఆ కాన్సెప్ట్ అన్ని తొలగిస్తూ సడన్ గా పత్రిజీ వచ్చి ఆనాపానసతి అనేది ఎవరైనా చేయొచ్చు, కేవలం ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసని గమనిస్తుండడమే అని మనకి నేర్పించారు. ఈ నేపథ్యంలో మనకి సడన్ గా ఒక యూటర్న్ తీసుకున్నాం మనం. ఎక్కడి నుంచి? మనము సాధారణంగా ఇప్పటి వరకు నమ్మిన నమ్మక వ్యవస్థ నుంచి సీదా ఒకేసారి యూటర్న్ తీసుకొని ఆత్మవైపు ప్రయాణం ప్రారంభించాం. అయితే చాలా మందికి ఆత్మవైపు ప్రయాణిస్తున్నాము అని తెలియదు, కానీ ధ్యానం వల్ల కష్టాలు పోతాయనో, లేకపోతే సమస్యలు తీరిపోయి మనం ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపచ్చు అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళే ఉంటారు చాలా మంది, కొత్త వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి విషయాలు తెలుస్తున్నాయి. అదేంటంటే ఈ భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ధ్యానము అన్నిటికంటే గొప్పదని, యోగా, ధ్యానము ఇవన్నీ మనుషులకి చాలా ఉపయోగపడతాయని, అవి మనస్సు మీద ఎంతో ప్రభావాన్ని చూపించి మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయని అంతవరకు తెలుసుకొని వచ్చేస్తున్నారు అందరూ. ఇట్స్ గుడ్. అయితే మీరు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాక, ఈ యూటర్న్ తీసుకున్న తర్వాత, ధ్యానంలోకి వచ్చాక గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఇక్కడ ఆత్మ వైపు మాత్రమే ప్రయాణిస్తున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటే కళ్ళు తెరిస్తే బాహ్యము, కళ్ళు మూస్తే ఇక్కడ అంతరంగం. అసలు అంతరంగంలోకి ప్రయాణం చేయొచ్చు అన్న విషయం మనకు తెలిసింది ఈ మధ్య. సో కాబట్టి మనం స్టార్ట్ చేసాము. ఎవరైతే గత 20 ఏళ్ళుగా చేస్తున్నారో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు ఇదంతా అన్న పర్వాలేదు, ఇప్పుడు ప్రారంభిస్తారు. కాకపోతే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు 20 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు ఎనర్జీస్ చాలా తక్కువ ఉన్నాయి భూమి మీద. కానీ ఈ సమయంలో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉండటం వల్ల తొందరగా ఎదుగుతారు వీళ్ళు. సో ఒకప్పుడు కూడా ఎదగడానికి ఆస్కారం ఉండింది, కానీ దానికి ఎంతో పట్టుదల అవసరం. చాలా డిటర్మినేషన్తో మీరు కూర్చొని మీరు చేయాల్సి ఉంటుంది సగం. అలా కొద్దిమంది సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఈ ప్రయాణంలో మీరు తెలుసుకోవాల్సిన మౌలికమైన అంశాలు ఏంటి అంటే, ఈ భూమి ఫోటాన్ బెల్ట్ లోకి ప్రవేశించింది అని మనం తెలుసుకోవాలి. ప్రతి 26,000 సంవత్సరాలకి ఒకసారి భూమి తనని తాను ప్రక్షాళన చేసుకునే నిమిత్తం ఒక కాంతిలోకి ప్రవేశిస్తుంది. ఈ విశ్వం అంతా ఒక ప్రయాణం. అంటే ఇప్పుడు మీ సూర్యుడు ఉన్నాడు, ప్రయాణిస్తూనే ఉంటాడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ ప్రయాణిస్తూనే ఉంటాయి కంటిన్యూగా, స్పైరల్ గా తిరుగుతూ ఉంటుంది యూనివర్స్ మొత్తం. అలా తిరుగుతూ యూనివర్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రావెలింగ్ అనేది ఇట్లా నడుస్తూ నడుస్తూ ఉన్న క్రమంలో ఒకానొక దశలో, ఒక 26,000 సంవత్సరాల తర్వాత, ఒక కాంతిలోకి, అంటే ఎక్కడైతే కాంతి ఉంటుందో, అంటే ఒక పెద్ద నక్షత్ర సమూహానికి సంబంధించిన కేంద్ర సూర్యుడు ఎవరైతే ఉంటారో దాని ఆరాలోకి ఇది వెళ్ళిపోతుంది కొద్ది రోజులు. అలా ప్రతి గ్రహము వెళ్తుంది తన ప్రయాణంలో భాగంగా. ఏదో ఒక దశలో ఒక కాంతి ప్రవాహంలోకి ఈ గ్రహం నడిపించబడుతుంది. అది సృష్టి యొక్క నియమం. మరి అన్ని గ్రహాలకి ఇది వర్తిస్తుంది. అలాగే భూమాత కూడా మరి 2012 డిసెంబర్ 21కి ఒక కాంతి ప్రవాహంలోకి ప్రవేశించింది ఈ ప్రయాణంలో భాగంగానే. ఎందుకంటే ఇదంతా తిరుగుతూ ఉంటాయి కదా, మరి సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతోంది, అన్ని తిరుగుతున్నాయి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఓకే, మరి ఇదంతా ఏంటి? ఒక కదలిక అయితే ఉంది యూనివర్స్ లో స్పైరల్ గా. సో ఈ కదలిక ఎక్కడికి దారితీస్తుంది అంటే ఒక కాంతి
ప్రవాహంలోకి వెళ్తుంది. ఇది అయితే ఆ కాంతి ప్రవాహం అంటే మనకి సూర్యకాంతి లాగా వెలుగుతో కూడుకున్నదని కాదు. అక్కడ హై ఎనర్జీతో కూడుకున్నటువంటి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో కూడుకున్న ఒక జోన్ అన్నమాట అది. ఆ జోన్ లోకి ఇది ఎంటర్ అవుతుంది. ఇప్పుడు అది 2012 డిసెంబర్ 21కి ఎంటర్ అయింది స్లోగా. ఇది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీకి గ్రహాలు లోనవుతూ ఉంటాయి. ఏ గ్రహం అయితే లోపలికి వెళ్ళిందో ఆ గ్రహం దానికి లోనై ఆ గ్రహం మీద 5వ పరిధి అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటాయి క్రమంగా. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మనుషులు అంతకు ముందు ఎలా అయితే ఉండేవాళ్ళో సాధారణంగా అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి ఒక ఉన్నతమైన జీవితం వైపు వెళ్తారు. అంటే ధ్యానము, ఆత్మ, చైతన్యము వీటి వైపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. అయితే ఇదంతా సహజంగా జరిగింది. ఒక వ్యక్తి లేకపోతే ఒక సమూహము లేదా ఒక సంస్థ చేయగలిగింది కాదు. అవన్నీ కేవలం ఆ సమయానికి, అది జరుగుతూ ఉన్న సమయంలో ఆ సంస్థలు వచ్చి కొద్దిగా సహాయాన్ని అందిస్తాయే తప్ప ఆ సంస్థల వల్ల ఇది జరగటం అనేది ఉండదు. ఇది ఒక మహాయజ్ఞం. ఇది సృష్టికర్త ద్వారా జరుగుతుంది. ఈ గ్రహము ఉన్నత చైతన్యంలోకి ప్రయాణించి ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీలోకి వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు మరి ఆ 2012 నుంచి ఇక్కడి నుంచి పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే శక్తి ప్రసారాలు అధికంగా ఉండటం వల్ల భూమి మీద పరిస్థితులు రకరకాలుగా మారుతూ ఉంటాయి. అంటే ప్రళయాలు రావచ్చు, లేదా మనుషులు మరి వారి యొక్క శక్తుల్ని దురుపయోగం చేసుకునే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే మనిషి చాలా శక్తివంతుడు. ఇక్కడ అతని శక్తిని అతనికి తెలియదు అన్నప్పుడు దాన్ని ఈ మాయపొర వల్ల అతను ఏం చేస్తాడంటే చుట్టుపక్కల తన సంకల్ప శక్తిని, తన ఆత్మశక్తిని దేని ఉపయోగించుకుంటాడు? తన నిరాశకి, నిస్పృహలకి, మాయకి బలైపోవడానికి అండ్ మాయ మీ ద్వారా చేయదలుచుకున్న పనులన్నిటికీ తను వినియోగించడం జరుగుతుంది. అయితే చాలా మందికి వాళ్ళకు ఒక ఆత్మశక్తి ఉందని తెలియదు. ఈ నేపథ్యంలో ఈ విధంగా హై ఫ్రీక్వెన్సీ భూమి మీద ప్రవేశపెట్టబడితే వాళ్ళకి ఆ తెలియని ఆ శక్తి వాళ్ళ ఆత్మలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సంకల్పాలకు అనుగుణంగా వాళ్ళ జీవితం సృష్టించబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ మాయలో ఉన్నారు కాబట్టి మరింత మాయలో కూరుకుపోయి మనుషులు పతనం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. అందుకని మరి మనుషుల్ని సిద్ధం చేయాలి ముందు దీనికి. అందుకే ధ్యానము అనేది ఫస్ట్ ఆనాపానసతితో స్టార్ట్. మరి దీనికి ఈ భూమి మీద ఎవరైతే ఇప్పుడు ఈ సంస్థలు కానీ, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఒక సంస్థ ఓపెన్ చేశాడు, సద్గురు ఒక సంస్థ ఓపెన్ చేశారు, బ్రహ్మకుమారి ఒక సంస్థ ఓపెన్ చేశారు. ఇలా ఎన్నో సంస్థలు వచ్చి వర్క్ చేస్తున్నాయి ఈ భూమి ఎదుగుదల కోసం. అందరినీ ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్ గా, ఏదైతే మైండ్ పూర్తిగా అన్కంట్రోల్ అయిపోయి 100 విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మనుషులు వాళ్ళ యొక్క శక్తుల్ని దురుపయోగం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ మనస్సుని శూన్యం చేసి వాళ్ళకి నిజంగా ఏది కావాలో అదే సృష్టించుకునే విధంగా వాళ్ళ శక్తుల్ని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని మరి ఆ మనస్సుని శూన్యం చేసుకొని అతను ఏకాగ్రతగా తన యొక్క శక్తిని వినియోగించుకునే విధంగా అతన్ని తయారు చేయడానికి ధ్యానము అనే దాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ ధ్యానం ఒకప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఒక వ్యక్తికి చాలాసేపు ఇక అదే జీవితంగా కూర్చుంటే తప్ప అనుభవాలు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇంకా ఎనర్జీ ఇప్పుడు 2012 నుంచి ఇప్పుడు 2022, 23 అయిపోయి 24 కూడా వచ్చేసింది. అంటే ఈ గడిచిన 12 ఏళ్లలో భూమి చైతన్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ 12 ఏళ్లలోనే భూమి మీద ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ ప్రభుత్వాలు ఎన్నో మారిపోయాయి, మనుషులందరూ మారిపోయారు. మోడీ వచ్చిన తర్వాత మొత్తం ఇండియానే మార్చేశాడు. అంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. ఇట్లా ఎన్నో మార్పులు గడిచిన ఈ 10 ఏళ్లలో మనకి ఎన్నో జరుగుతూ వచ్చాయి. మనం అంటే సూక్ష్మంగా గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం గమనించినప్పుడు ఒక సిస్టమాటిక్ వేలో ఎలా డెవలప్ అవుతుంది. ఇదంతా ఒక వ్యక్తి వల్ల కాదు, మళ్ళీ ఒక పత్రిజీయో లేకపోతే నరేంద్ర మోడీయో లేకపోతే ఇంకెవరు సద్గురువో ఇంకెవరైనా కానీ బ్రహ్మకుమారిసో వీళ్ళని కాదు. కాకపోతే వీళ్ళు ఈ సమయంలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందించడానికి మాత్రమే ఉన్నారు. అలాగే వీళ్ళు మాత్రమే ఉన్నారా అంటే మరి వీళ్ళందరూ ఎవరు? వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళే.
వాళ్ళందరికీ అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఒక వ్యవస్థని నడిపించే ఆ యొక్క సమర్థత వాళ్ళలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళందరూ ఎదిగిన గ్రహాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అలాగే మరి నక్షత్ర మిత్రులు అన్న కాన్సెప్ట్ ఈ భూమి మీదకి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ ఎదిగిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో పైన వాళ్ళందరూ మనకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే ఒక చదువుకున్నవాడు మరి కింద వాళ్ళకి ట్యూషన్ చెప్పగలుగుతాడు, ఒక గ్రాడ్యుయేట్ 10th క్లాస్ ట్యూషన్ చెప్పగలడు. అట్లా ఒక చదువుకున్న వ్యక్తి ఎప్పుడు ఆ కింద వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కింద ఇప్పుడు ట్యూషన్లు అంటే ఇప్పుడు ఫీజులు తీసుకొని చెప్తున్నారు. మరి ఎవరైతే విద్య నేర్చుకున్నారో ఇవన్నీ భౌతికమైన విద్యలు, దానివల్ల వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు తిరిగి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే ఫ్రీగా చెప్తారా, ఓ 3,000 4,000 తీసుకొని చెప్తాడు నెలకి. సో అట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆల్రెడీ చదువుకున్న వాడే చెప్తున్నాడు కింద వాడికి. అయితే వాడు కొనుక్కునే చదువుకున్నాడు కాబట్టి వీడు అమ్ముకుంటున్నాడు మళ్ళీ. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానము అనేది కొంటే వచ్చేది కాదు, అమ్మితే వచ్చేది కాదు. ఒక వ్యక్తి తనెంతో కోరికతో, ఇష్టంతో తనని తాను తెలుసుకోవాలి అనే ప్రశ్న అతనిలోంచి ఉదయించినప్పుడు అతను ఎంతో శ్రద్ధతో తన కళ్ళు మూసుకొని తనని తాను తెలుసుకునే ఒక ప్రక్రియ. దీనికి ఏ గురువు అవసరం లేదు. నిజానికి ఏ గురువు అయినా నీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు అంతే. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో బాబు, ధ్యానం చేసుకో అని చెప్తాడే కానీ ధ్యానంలోకి నేను తీసుకెళ్ళాడు. దిశానిర్దేశం అంటే నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు లోపలికి వెళ్తావు అన్న విషయం మాత్రమే చెప్తాడు. అది గురువు యొక్క ప్రాథమిక కర్తవ్యం. అయితే ఈ గురువునే నువ్వు నమ్మినప్పుడు క్రమంగా నువ్వు మరింత లోతుగా వెళ్లే క్రమంలో గురువు యొక్క సహాయ సహకారాలు ఉన్నత తలాల నుంచి నీకు అందుతాయి. ఆయన బ్లెస్సింగ్స్ అందుతాయి, ఆ గురు తత్వం యొక్క బ్లెస్సింగ్స్ అందుతాయి, అన్ని అందుతాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ ఎదిగిన ఆత్మలు మరి ఉచితంగానే అవి నేర్చుకొని పరిపూర్ణులయ్యాయి కాబట్టి తిరిగి అవి ఉచితంగానే దాన్ని సేవ అనే నిమిత్తంతో అంటే ఆ సేవ తత్పరతతో అవి కింద ఉన్న ఆత్మలు ఎవరైతే ధ్యానం చేస్తూ పైకి ఎదగాలనుకుంటారో వాళ్ళకి సహాయపడుతుంటాయి. అలాంటి మరి ఉన్నత ఆత్మలలో ఒక గ్రూపుని మనం ప్లైడియన్స్ అని పిలుస్తాం మనం. అందులో ఆర్క్టూరియన్స్ ఉన్నారు, మరి ఆండ్రోమెడన్స్ ఉన్నారు, ఆల్ఫా సెంటూరియన్స్ ఉన్నారు, లైరియన్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జాతులు మీకు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. మరి ఈ జాతులన్నీ కూడా ఈ సమయంలో సహాయం చేయడానికి మనకి సిద్ధంగా ఉన్నాయి. మరి అందులో ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు ముఖ్యంగా సృష్టికర్తకు అత్యంత చేరువలో ఉన్న మాస్టర్స్. ఎలా అంటే వీళ్ళు ఆ సృష్టికర్తలోని ప్రేమ అనే తత్వానికి ప్రతిరూపంగా వీళ్ళు జన్మలు తీసుకున్నారనమాట. అంటే ఆయనలో ఉండే ఆ ప్రేమ తత్వానికి వీళ్ళు ప్రతినిధులు ఒక ముక్కలో చెప్పాలంటే. అందుకే వీళ్ళు మొట్టమొదటిగా భూమిని కాపాడాలి అనే సంకల్పం మొదటిగా వీళ్ళకే వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా పరిపూర్ణతను పొందిన వాళ్ళు. ఓకేనా? అయితే ఇప్పుడు పరిపూర్ణత్వం, ఇప్పుడు నక్షత్ర మిత్రులు అన్న పుస్తకం స్టార్ట్ అయినప్పుడు అసలు ఇది ఎలా వచ్చింది అసలు ఈ భూమి మీదకి అన్న విషయానికి వస్తే ఫస్ట్ ఇది తెలుసుకుందాం. అదేంటంటే మరి బార్బరా మార్సిన్యాక్ అనే అమ్మాయి యాజ్ ఏ ప్లైడియన్ గా కిందకు వచ్చి జన్మ తీసుకొని మరి ఆమె శరీరాన్ని సిద్ధం చేసుకొని ఆమె ఒక స్టేజ్ లోకి ఎదిగిన తర్వాత ఆమె మొదట్లో ఉద్యోగాలు చేస్తూ ఆమె కూడా పెళ్లిళ్ళు చేసుకొని ఆమె కూడా ఇట్లానే గడిపింది జీవితం అంతా. తర్వాత ఒకనొక దశలో ఒక నడి వయసు వచ్చిన తర్వాత ఆమె ప్లైడియన్స్ కి ట్యూన్ అయిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కారణ జన్ములు ఎప్పుడైనా సరే ఒక దశ వరకే మానవులుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ శక్తులు జాగృతం అవుతాయి, ఆ పరిస్థితులు వాళ్ళకి ఏర్పడిపోతాయి. అలా ప్లీడియన్ నాలెడ్జ్ ఈ అమ్మాయి ద్వారా ఈ ప్రపంచానికి అందింది. ఆ అమ్మాయి శరీరంలోకి ప్లైడియన్స్ వచ్చి ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా చక్కగా మాట్లాడారు. దాన్ని మరి ఆమె స్నేహితురాలైన టెరా థామస్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత దాన్ని ఆ రికార్డ్స్ ని మీరు అన్ని ఊర్లు తిరుగుతూ అందరికీ వినిపిస్తూ మరి ప్రపంచాన్ని జాగృత పరిచే క్రమంలో మరి ఎన్నో ప్రదేశాలను వాళ్ళు సందర్శించడం జరిగింది. ఈ విధంగా మరి నక్షత్ర మిత్రులు కాలాంతరంలో ఒక 3-4 సంవత్సరాల తర్వాత ప్లైడియన్స్ తిరిగి ఈ పుస్తకాన్ని తయారు చేయమని చెప్పడం, అది జరగటం, ఆ తర్వాత అది బ్లాక్ బస్టర్ అవ్వటం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ నక్షత్ర మిత్రులు అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడం,
మరి పిజి రామ్మోహన్ అనే ఒక డివైన్ మాస్టర్ ద్వారా ఈ అద్భుతం జరిగింది. మరి ఆ ఆ మాస్టర్ మన చక్కగా ఆ చైతన్యంలోకి ప్రవేశించి అక్కడ ఉండే జ్ఞానాన్ని మొత్తం డౌన్లోడ్ చేసి మరి రాసి మనకి పంపించారు. సో ఆ మహానుభావుడు మరి ఎన్నో గ్రంథాలు రచించాడు పిరమిడ్ సొసైటీలో మొదట్లో. తర్వాత క్రమంగా మరి ఈ కొత్త గ్రంథాలు రావడం మొదలయ్యాయి. కానీ ఈ మొదట్లో ఆయన రచించిన గ్రంథాలు మాత్రం చాలా పటిష్టంగా, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఆయన పూర్తి ఆ చైతన్యంలోకి ప్రవేశించి ఆయన రాయడం జరిగింది అప్పట్లో. అలాంటి మహనీయుడు అతను. ఒక సదానంద యోగి అంతటి గొప్పవాడనే చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము నక్షత్ర మిత్రులు అనేది వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ నక్షత్ర మిత్రులు ప్లేడియన్స్ అన్నప్పుడు మొదటి చాప్టర్ లో, సో వాళ్ళు పరిపూర్ణత్వం గురించి మనకి తెలియజేశారు. వాళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందారని, వాళ్ళ పూర్వీకులు కూడా పరిపూర్ణత్వాన్ని పొందారని వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. అసలు ఏంటి పరిపూర్ణత్వం అన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ పరిపూర్ణత్వము అంటే మీరు ఏ విశ్వంలో అయితే జన్మించారో ఆ విశ్వపు ఎరుకను మీరు కలిగి ఉండడమే పరిపూర్ణత్వం. శ్రద్ధగా వినండి, ఇవన్నీ చాలా పెద్ద విషయాలే. మీరు ధ్యానంలోకి వచ్చి మరి కొత్తగా ఈ మధ్య వచ్చి ఉండొచ్చు, బట్ లేదంటే అంతకు ముందు ఎప్పటి నుంచో ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తావించబడుతున్నాయి, ఒకప్పుడు లేవు, మరింత డీప్ గా ప్రస్తావించబడుతున్నాయి. పర్వాలేదు, చాలా సింపులే, చాలా గొప్ప విషయం ఏం కాదు ఇది. సో కాబట్టి సరళంగానే ఉంటుంది, అర్థం చేసుకోండి. ఏమీ లేదు ఇక్కడ. మీ విశ్వపు ఎరుకని ఎవరైతే కలిగి ఉంటారో ఆ విశ్వపు ఎరుకని మీరు కలిగి ఉన్నప్పుడు మీరు పరిపూర్ణత్వాన్ని పొందినట్టు. ఎందుకంటే ఈ విశ్వంలోని ఒక గ్రహం మీద మీరు జన్మ తీసుకున్నారు. మరి ఈ విశ్వంలో ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, అందులో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, అందులో ఒక గ్రహం. అయితే ఇక్కడ గ్రహాల కింద కాదు, ఇక్కడ వివిధ డైమెన్షన్స్, వివిధ ఫ్రీక్వెన్సీస్ తో కూడుకున్నదే ఒక విశ్వం. కొన్ని మరి వందల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మనకి. అయితే ఈ వందల వేల ఫ్రీక్వెన్సీస్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం అంతా నిండిపోయి ఉంది. ఈ విశ్వాన్ని మీరు ఒక ఫ్రీక్వెన్సీస్ యొక్క సమూహము అనొచ్చు. అయితే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మీలోకి మీరు ప్రవేశించే అవకాశం ఇక్కడ ఉంటుంది. మొదటిగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ధ్యానము అంటే ఏంటంటే మీ ప్రయాణం ప్రారంభ దశలో ఉందని అర్థం. జస్ట్ కళ్ళు మూసుకున్నారు, క్రమంగా బాహ్య ప్రపంచాన్ని నిదానంగా వదిలేస్తారనమాట. అంటే ఆ వదలటం ఎలా సంభవిస్తుంది అంటే, మీకు మరుపు అనే దేవుడు ఒకటి ఇచ్చాడు. అదేంటంటే మీరు కొన్నాళ్ళు మీరు ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉన్నారనుకోండి, ఏదైనా ఒక వస్తువు వాడకుండా కొన్నాళ్ళు వదిలేస్తే అది చివరికి కనుమరుగైపోతుంది. అది ఈవెన్ ఒక ఇనప వస్తువైనా తుప్పు పట్టిపోయి కొన్నాళ్ళ కదా గాలిలో కలిసిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత. అలాగే ఏదైనా సరే మీరు ఈ ప్రపంచంతో ఎంత మీరు గట్టిగా బలంగా అతుక్కుపోయి ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయ అని ఏదైతే మనం అంటున్నామో, నిజానికి మాయ అనేది ఏం లేదు. నిజానికి నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ ప్రపంచం అలా నడవడానికి దానికి 100 రీజన్స్ ఉంటాయి, అది వేరే, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ ప్రపంచంలో మీరు రాగానే అది 3వ పరిధి ప్రపంచం కాబట్టి 3వ పరిధి యొక్క నియమం ఏంటంటే, ఇక్కడ మెమొరీ అనేది ఎంతవరకు ఉంటుందంటే, మీకు మైండ్ లెవెల్లో మాత్రమే మెమొరీస్ ఉంటాయి మీకు. అంటే మీరు ఉన్నత తలం నుంచి కిందకు వచ్చినప్పటికీ 3వ పరిధిలోకి ప్రవేశించిన మరుక్షణం మీరు అన్ని మర్చిపోతారు. ఎందుకంటే మీ మెమొరీ అనేది 3వ పరిధికి సంబంధించింది కాదు. మీరు 7వ పరిధి నుంచో, 8వ నుంచో, 10 నుంచో, 12 నుంచో ఎక్కడి నుంచైనా రాండి, మీరు అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిన మెమొరీ ఉంది కదా మీది, అది 3వ పరిధిలో పనిచేయదు. అందుకే మీ మెమోరీస్ అన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో స్టోర్ అయి ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ సృష్టి అంతా ఏంటి, జ్ఞానంతో నిండి ఉంటుంది. అయితే ఆ జ్ఞానం ఎలా ఉంది, సృష్టికర్త చాలా తెలివైన వాడు. ఆ సృష్టి రచన చాలా విచిత్ర రీతుల్లో జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఒక ముక్కలో చెప్పాలి అయితే మహా మేధావులు, పరిపూర్ణులైన వాళ్ళే ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకున్నారు. సృష్టికర్త అనుమతితో వాళ్ళు వర్క్ చేస్తూ సృష్టించారు.
ఈ నియమాలన్నీ, ఈ నియమావళి. మరి అలాగే మరి వివిధ దశల్లో వివిధ ఫ్రీక్వెన్సీస్ లో వాళ్ళు చక్కగా జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక్కడ భూమి మీద చూడండి, డబ్బు అందరూ ఒక దగ్గరే వేసుకోవాలి, లేదంటే ఇంట్లో బంగారం కూడా పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్లో దొంగతనం జరగచ్చు, లేదా బ్యాంకులు దివాలా తీయచ్చు, ఏదైనా జరగచ్చు, అవునా? సో కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఈ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో చెడ్డవాళ్ళకి ఇక్కడ సంపద ఈజీగా అందుతుంది. ఇప్పుడు మంచివాడు సంపద సంపాదించుకున్నాడు అనుకో, చెడ్డవాడు వాడి దగ్గర సంపద తీసేసుకోవచ్చు. వాడిని మోసం చేసో, మాయలో పెట్టో, లేకపోతే దోచుకోనో, లేకపోతే చంపో, అట్లా. ఇట్లాంటి దుశ్చింతలు ఉంటారు కొంతమంది, అంటే దుష్టులుగా ఆలోచించేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జ్ఞానము అనే దాన్ని ఏం చేశారంటే వాళ్ళు చాలా తెలివిగా మాస్టర్లు, ఇలాంటి వాళ్ళకి అందకుండా ఎవడు పడితే వాడు లంచాలు ఇచ్చి లోపలికి రావడానికి, లేకపోతే ఏది పడితే అది చేయడానికి అట్లా వీలు లేకుండా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో వాళ్ళకి నాలెడ్జ్ని స్టోర్ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఫ్రీక్వెన్సీలో నాలెడ్జ్ ఉండటం వల్ల లాభం ఏంటంటే ఒక వ్యక్తి వాడు భౌతికంగా ఉన్నంత కాలం ఆ నాలెడ్జ్ ఎప్పటికీ వాడికి రాదు, తెలియని కూడా తెలియదు. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, దాని పవర్ ఏంటో మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే మీరందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు ఈ హడావిడిలో ఉంటారు. అది మీ దగ్గరికి పొరపాటున కూడా రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఏదో ఒక ఫోటో లాగా పెట్టుకుంటారు, లేకపోతే ఇంట్లో ఏదో ఒక 2-3 సార్లు ఇట్లా చదువుతారు, అయిపోతుంది. ఈవెన్ పొద్దున్నే తెల్లవారుజామున లేచి గాయత్రి చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని కోరికలు తీరటం, వాళ్ళకి కొద్దిగా ప్రశాంతమైన జీవితం కలగటం ఇంతవరకే తెలుసు. కానీ అసలు గాయత్రిలో ఏంటి, దాని మూలం ఏంటి, దాంట్లో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి, ఆ బీజాక్షరాలు ఏ విధంగా మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి, ఏ విధంగా మన బాడీలో శ్రీచక్రం అనేది స్థాపించబడి ఉంది, ఏ విధంగా ఈ 24 బీజాక్షరాలు మన శరీరంలో ఉన్న ఆ శ్రీశక్తిని, ఆ శ్రీచక్రం యొక్క శక్తుల్ని జాగృతం చేయగలము, ఇవన్నీ ఈ నాలెడ్జ్ అంతా వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నవాడు ఎప్పటికీ దాని జోలికి వెళ్ళలేడు. కానీ దాన్ని పట్టుకున్నవాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు. అక్కడ ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేయకుండానే, ఏ వ్యాపారాలు పొద్దున పోయి రాత్రికి వచ్చే వ్యాపారాలు చేయకుండానే, జస్ట్ చిన్న చిన్న స్వామీజీలు హరిద్వార్, రిషికేశ్ లో కోట్ల రూపాయల ఆశ్రమాలు పెట్టుకొని కూర్చున్నారు. జస్ట్ వాళ్ళు కేవలం ఒకే ఒక మంత్రాన్ని పట్టుకొని కోటీశ్వర్లు అయిపోయారు. జస్ట్ దానికి ఎంతోసేపు కూడా పట్టట్లేదు వాళ్ళకి, 1 year లోనే కోట్లు వచ్చి పడుతున్నాయి వాళ్ళకి. ఎందుకంటే సంపద అనేది సృష్టించుకోవడం పెద్ద విషయమే కాదు. అయితే ఆ సంపదని సృష్టించే ఆ విద్యని చేరుకోవడానికి మాత్రం ఒక అర్హత అనేది, ఆ అర్హత అనేది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో ఉంది. ఇదంతా ఒక పెద్ద నాలెడ్జ్ లా ఈ ప్రపంచానికి చెప్పడం జరిగింది. దాని మీద ఎన్నో ఉద్గ్రంథాలు రచింపబడ్డాయి, వేదాలు, ఉపనిషత్తులు, ఇంకా గొప్ప గొప్ప గ్రంథాలు, కొన్ని రహస్య గ్రంథాలు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కానీ నిజానికి ఏమీ లేదు, చాలా సింపుల్ ఉన్నదంతా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. అదే ఇక్కడ ప్లైడియన్ టీచింగ్స్ లో మీకు ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లోనే మరి నాలెడ్జ్ అనేది స్టోర్ చేయబడి ఉంది. సో కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఆ నాలెడ్జ్ని తీసుకోలేడు. ఎలా అయితే మనం గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడలేరు, వాళ్ళకి 100 భయాలు ఈ లోపే సృష్టించబడతాయి. ఎందుకంటే ఒక మనిషి పేదరికంలో ఉంటేనే మాట వింటాడు, ఓటు వేస్తాడు, ఏదైనా చేస్తాడు. మనం చెప్పినట్టు వాడిని వాడుకోవచ్చు, వాడిని జాబులకి అంకితం చేయొచ్చు జీవితాంతం. వాడు వాడి పిల్లలకు కూడా వాడు అదే నేర్పిస్తాడు. వాడు చక్కగా కార్పొరేట్ చదువు చదివించడం, ఆ తర్వాత జాబ్ లో జాయిన్ అయిపోండి, ఆ తర్వాత పెళ్లి చేస్తాం, ఆ తర్వాత మీరు లైఫ్ సెటిల్ అయిపోవాలి ఫారెన్ లో, ఇట్లా ఉంటుంది వాళ్ళకి. కానీ ఇంతకంటే మించి ఒక్క ఇంచు కూడా వాడి పైకి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇంతకంటే గొప్పది నువ్వు ఇక్కడే ఉండి నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఇంట్లోనే ఉండి చూసుకుంటూ ప్రశాంతంగా సంపదలు వచ్చి నీ దగ్గరికి పడేలా, అసలు సంపదలు లేకుండానే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవించేలా ఒక ఉన్నత చైతన్యంతో నువ్వు అదే సొసైటీలో ఉంటావు. కానీ నువ్వు ఒక గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. అందరిలాగానే నిన్ను కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఇదే ప్రపంచంలో ఉంటూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయితే జస్ట్ నువ్వు ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీని ట్యూన్ అయితే చాలు. మీకు సంపద కావాలంటే సంపద, కొంతమంది సంపద వద్దనుకుంటారు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మేము ఎక్స్పోజ్ అవ్వాలని అనుకోవటం లేదు. ఈ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఇలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఆ ఉన్నత తలాల్లో జీవితాన్ని గడుపుతూ రాత్రి సమయంలో అలా ఉండే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ అవన్నీ అందరి పరిధిలోకి రావు. మనుషులందరూ ఒక దగ్గర లాక్ అయిపోయి ఉంటారు. పెర్సెప్షన్ మొత్తం లాక్ అవుతుంది. ఎంతవరకు లాక్ అవుతుంది? ఉద్యోగ వ్యాపారాలు, ఆహారం, నిద్ర,
ఎంటర్టైన్మెంట్ ఇంతవరకు లాక్ అయిపోతారు, కానీ అక్కడి నుంచి ఒక ఇంచు కూడా పైకి వెళ్ళరు. ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా హ్యాపీగా ఉండడానికి అన్నది వాళ్ళకి థాటే రాదు. సో ఆ థాట్ ఇప్పుడు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక వెట్టి చాకిరీలు, బానిసత్వమైన జీవితము, స్వేచ్ఛ లేకపోవడం, ఒక స్త్రీ భర్త చాటునే ఉండి తను ఎదగకుండా, ఈవెన్ భర్త ద్వారానే తను ఎదగకుండా ఇంట్లోనే ఉండిపోవడం, ఇవన్నీ ఆగిపోయి ఇప్పుడు ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అయితే ఈ యుగ ప్రారంభంలో స్త్రీకి అధికంగా స్వేచ్ఛనివ్వడం వల్ల కూడా కొంత ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కువగా చదివించడం, ఎక్కువగా ఆ పిల్లకి బాగా గారాబం చేయడం, ఎక్కువ జాబ్, హయ్యర్ జాబ్ సంపాదించడం, ఇవన్నీ చేయడం వల్ల ఓవర్ స్వేచ్ఛ వల్ల వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఎలా సంభాళించాలి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది తెలియకుండానే వాళ్ళ చేతిలో 50,000 60,000 సాఫ్ట్వేర్ కంపెనీ దాని చేతిలో పెట్టేస్తుంది, ఆ పాప చేతిలో. ఇప్పుడు ఆ పాపకి ఎదురుగుండా పబ్బులు ఉంటాయి, నాన్ వెజ్ రెస్టారెంట్లు ఉంటాయి, మళ్ళీ పబ్బుల్లో అమ్మాయిలందరికీ ఫ్రీ మందు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి బెంగళూరు లాంటి సిటీస్, హైదరాబాద్ సిటీస్ ఇవన్నీ. సో మ్యాట్రిక్స్ ఎలా అయితే మిమ్మల్ని వాడుకుంటుందో అదే విధంగా మీ నుంచి అమౌంట్ తీసుకోవడానికి హోమ్ లోన్స్ ద్వారా ఆఫర్ చేస్తుంది, ఇంకా రకరకాల పర్సనల్ లోన్స్ ద్వారా, మీకు కార్ల ద్వారా మిమ్మల్ని అట్రాక్షన్స్ లో పెట్టేసి మీ దగ్గర ఉన్న మనీని వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలో తెలుసు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం లేదు, మీరు ఏదో అంత హ్యాపీగా జరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఫైనల్ గా మీరు ఏం సాధించాము అంటే ఏం లేదు, డబ్బు సంపాదించాము, ఆ డబ్బు మళ్ళీ ఏ ఇంటికో వెళ్ళిపోయింది, ఆ ఇల్లు ఇక్కడే వదిలేసి నేను పైకి వెళ్ళిపోవాలి అంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది. అక్కడ నీ పిల్లలకి నువ్వు నేర్పించేది కూడా ఇదే. నువ్వు ఎలా అయితే లైఫ్ ని వేస్ట్ చేసుకున్నావో నీ పిల్లలకు కూడా అట్లనే, నువ్వు ఒక మంచి ఉద్యోగం సంపాదించు, హోమ్ లోన్ ది, హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపో, నువ్వు లండన్ లోనో అమెరికాలోనో ఒక ఇల్లు కొను, ఇక్కడికి డబ్బులు పంపిస్తూ, మేము ఇక్కడ స్థలాలు కొంటాం, ఇంకిదే ఉంటుంది ఇంకా కంటిన్యూ. సో ఫైనల్ గా ఇందులోంచి అసలు ఎట్లా బయటపడాలి అనేది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు తెలుసుకునే సమయం అసలు. ఇప్పుడు అందుకే ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళేంటి నార్మల్ ప్రజలు, ఇట్లా అంటే ఇమోషన్లో వెళ్ళిపోతున్న వాళ్ళు, తప్పేం లేదు, వాళ్ళకి ఇంకా చాలా జన్మలు ఉన్నాయి, సో కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇంకొకళ్ళు కారణ జన్మలు ఏంటి, వీళ్ళు పైనుంచి కిందకు వచ్చారు, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కూడా మనుషులమే అనుకొని వాళ్ళు కూడా జాబులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఇందులో ఉండిపోతా ఉంటారు. అయితే అట్లా నిద్రపోతున్న వాళ్ళని అంటారు వీళ్ళని. ఇట్లా నిద్రపోతున్న వాళ్ళు, ఎరుక లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉంటారు. అయితే వీళ్ళని జాగృతం చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళందరూ నార్మల్ మనుషుల్లో కలిసిపోయినారు కాబట్టి అందరికి కలిపి కామన్ గా ఒక సిలబస్ తయారు చేయాలి, ఆనాపానసతి. సో అయితే మన సొసైటీ ఎలాంటిదంటే అన్ని పుస్తకాలు, అన్ని సొసైటీల్లో ఉన్న బుక్స్, అన్ని గ్రంథాలు, అన్ని రామాయణ మహాభారతాలు, బైబిల్, ఖురాన్, అన్ని ఎవ్రీథింగ్ ఇందులో అవైలబిలిటీలో ఉండేలా మన సంస్థ వెరైటీ. కానీ వేరే సంస్థల్లో వాళ్ళ గురువు యొక్క బోధనలే ఉంటాయి. ఫైనల్ గా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇవన్నీ కలిసి పనిచేయడం మొదలుపెట్టాయి. మొన్న కానా శాంతివనంలో మరి ఇవన్నీ సంస్థలు ఒక తాటి మీద వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేశాయి 3 రోజులు హైదరాబాద్ లో. మరి ఎందుకు చేశాయి, ఇప్పుడు దానికి ద్రౌపది ముర్ము కూడా వచ్చి ప్రెసిడెంట్, దాని ఇనాగ్రేషన్, వ్యవహారం, ఇదంతా ఏంటి, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒక తాటి మీద నడిచే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే అందరి లక్ష్యం ఫైనల్ గా ఒకటే, ఎవరైతే నిద్రపోతున్నారు ఫైనల్ గా కారణ జన్మలు, వాళ్ళందరినీ మేల్కొల్పాలి, వాళ్ళందరూ కోట్ల సంఖ్యలో ఉన్నారు, ఇంకా పుడుతూనే ఉన్నారు. అయితే మరి వీళ్ళందరినీ జాగ్రత్త పరచడానికి, అయితే వీళ్ళందరూ నార్మల్ జనంలో కలిసిపోయి ఉన్నారు కాబట్టి మామూలుగానే జనంలోనే మనం అందరికీ ప్రచారాలు చేస్తాం ఆనాపానసతి. ఈ నేపథ్యంలో ఎవడెవడో అందరూ నార్మల్ ప్రజలు దూరిపోతుంటారు, ఇందులో అందరూ వస్తూ ఉంటారు, కానీ కారణ జన్ముడికి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళు మూసుకుంటే. ఇక మిగతా వాళ్ళందరికీ రావు, వాళ్ళందరూ ఏదో టైం పాస్ గా వస్తారు. ఎందుకు, వీడిని తీసుకురావడం కోసం ఒక 10 మంది వస్తారు నార్మల్ ప్రజలు, అందులో ఒక్కడే ఉంటాడు కారణ జన్ముడు. ఈ 9 మంది డమ్మీలే. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ 9 మంది రాకపోతే వీడు రాడు ఈ కారణ జన్ముడు, ఎందుకంటే జనాలు పోతున్నారంటేనే పోతాడు వీడు, కాపీ కదా వీడంతా వ్యవహారం, వీడికి అంతకంటే ఏం చేయలేదు, కాపీ కొట్టడం ఒకటే తెలుసు వీడికి. అందుకని నలుగురితో నారాయణ అనుకుంటూ పోయే రకాలు కాబట్టి ముందు జనాన్ని మనం డమ్మీల్ని అట్రాక్ట్ చేస్తాం మనం బాగా, నార్మల్ ప్రజలు. అప్పుడు అందులోంచి వీడు వస్తాడు, ఒకడు వీడి ఎక్స్పీరియన్సెస్ వాడికి చెప్పడం వల్ల మిగతా 9 మంది అబ్బో భలే ఉంది అనుకుంటారు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల ఎలాగో కాదు, అది వర్కౌట్ కాదు, కానీ చేస్తూనే ఉండాలి, వాళ్ళు చేస్తారు, కొన్నాళ్ళకి ఎలాగో వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వీడిలోపు డెవలప్ అయిపోతారు. సో వీడి డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే వీడి శరీరంలో ఉన్న కాంతి ప్రసారం జరుగుతూ ఉంటది ఇక భూమి అంతా. ఇక అట్లా ఒక్కొక్కడు వస్తూ ఉంటాడనమాట. ఎంతమంది ఇప్పుడు ఈ గడిచిన 30 ఏళ్ల ఈ సర్వీస్ లో పిరమిడ్ సొసైటీలో, ఉదాహరణకి మనొక్క సొసైటీ తీసుకుంటే కొన్ని వేల మంది ఆల్రెడీ యాక్టివేటెడ్ సోల్స్ తిరుగుతున్నారు బయట. ఇక మిగతా డమ్మీలందరూ వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ.
దానికి వేరియస్ రీజన్స్ తో వాళ్ళకి ఏదో నచ్చలేదు, ఏదో ఒక చిన్న రీజన్ పట్టుకొని వెళ్ళిపోతారు బయటికి. ఈయన 90 వరకు ఉంటా అన్నాడు, మరి ఈ మధ్యలోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనకి ఈ సొసైటీ వద్దు, ఇట్లా చిన్న చిన్న ఎల్కేజీ రీజన్స్ పట్టుకుంటారు వాడు. ఇట్లా పట్టుకొని వాడికి ఏదో ఒక చిన్న రీజన్ కావాలి బయటకు వెళ్ళిపోవడానికి, అంతే. ఈ డమ్మీలు అందరూ ఒక దగ్గర ఉంటారు, ఇక వెళ్ళిపోతారు ఫైనల్ గా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళని తీసుకురావడానికి వచ్చారు అట్లా. సో అట్లా ఫైనల్ గా ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎవరు, రియల్ గా వాళ్ళు. ఇప్పుడు ఈ క్లాస్ లో కూర్చున్న వాళ్ళు ఎవరు, రియల్ గా ఇప్పుడు వాళ్ళ సోల్ వాళ్ళని తీసుకొచ్చి క్లాస్ లో కూర్చోబెట్టి, సో వాళ్ళు తెలుసుకుంటారు ఈ విషయాలన్నీ. ఆ తర్వాత వాళ్ళ కాంతి ప్రసారాలు జరుగుతాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ కాంతి ప్రసారం, అసలు ఈ బాడీకి కాంతి ప్రసారానికి ఉన్న సంబంధం ఏంటి అని తెలియజేసేది ప్లైడియన్ నాలెడ్జ్ ఇక్కడ. ఇప్పుడు పరిపూర్ణత్వం గురించి తెలుసుకుందాం. పరిపూర్ణత్వం అంటే ఏంటి, ఎరుక. అయితే ఈ భూమి మీద ఇప్పుడు చాలా శరీరాలు ఉంటాయండి. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారనుకోండి ఈ భూమి మీద, 800 కోట్ల శరీరాలు ఉంటాయి కదా. మరి జనాభా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క శరీరం. గుర్తుపెట్టుకోండి, అందరినీ మనం ఒకలాగానే చూస్తాం, కానీ నిజానికి ఎవరు ఎవరు ఒకలాగా ఉండరు. ఇక్కడ ఎవరి స్థితి వాళ్ళది. ఇందులో ఒకళ్ళు సాధారణ ప్రజలు ఉంటారు, వాళ్ళల్లో కూడా రకరకాల స్థాయిలు. ఒకడు బాలాత్మ ఉంటాడు, ఒక యువాత్మ ఉంటాడు, ఒకడు ప్రౌఢాత్మ ఉంటాడు, ఒకడు వృద్ధాత్మ ఉంటాడు. ఇందులో కూడా 100 రకాలు. సో ఇట్లా మరి ప్రతి ఒక్క శరీరానికి ఒక సామర్థ్యం ఉంటుంది. అది ఏ సామర్థ్యం అనేది ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు మనం అందరిలాగానే మనం డిగ్రీ చేయాలి, బీటెక్ చేయాలి, మనం ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు రాకపోతే వ్యాపారాలు చేసుకుందాం, ఇంతే తప్ప అసలు అందరూ ఒకటే అని అనుకుంటారు. కాబట్టే వాళ్ళు అక్కడ ఆగిపోతారు ఒక దగ్గర. కానీ నిజానికి ప్రతి శరీరానికి ఒక సామర్థ్యం ఉంటుంది. అది ఎవరి సామర్థ్యం, వాళ్ళది. మరి ఆ సామర్థ్యం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ముందు నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంతరంగం, అంతరంగం అంటే ఏంటి, మీ యొక్క ప్రణాళిక, మీ శరీరం యొక్క ప్రణాళిక, దేహ ప్రణాళిక అంటారు. అంటే మీ శరీరంలో ఎలాంటి పవర్స్ ఉన్నాయి, మీ స్పెషాలిటీ ఏంటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంది. 800 కోట్ల మందికి 800 కోట్ల స్పెషాలిటీలు ఉంటాయి. కానీ ఎవడి స్పెషాలిటీ ఏంటని ఎవడికి వాడు తెలుసుకో. ప్రతి ఒక్కడు ఒక మూసని ఫాలో అవుతారు. మూస అంటే ఏంటి, సొసైటీలో అందరూ ఎటు ఉరుకుతుంటే వాడు కూడా అటే ఉరుకుతాడు, అటే ప్రయాణిస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. అట్లా వాళ్ళ పిల్లల్ని కూడా పరిగెట్టిస్తాడు. కానీ నిజానికి అది కాదు. వీడికి సంగీతం ఇష్టం, పిల్లవాడికి సంగీతమే నేర్పించాలి. డాన్స్ ఇష్టం, డాన్సే నేర్పించాలి. డాన్స్ తో ఏం చేస్తావు, అడుగు తింటావా, రేపు రోడ్డును పడతావు, రేపు నీకు భోజనం ఎవడు పెడతాడు, తిండి ఎవడు పెడతాడు, డబ్బులు ఎట్లా వస్తాయి, ఇలాంటివన్నీ మన చెత్త అంతా వాడి మీద నెట్టడం. కానీ వాడికి 3 ఏళ్ల వయసులోనే వాడికి వయలిన్ నేర్పించిన, ఆ తర్వాత 4 ఏళ్ల వయసు వాడికి 10 ఏళ్ళు వచ్చేసరికి చక్కగా వయలిన్ విద్వాంసుడు అయ్యాడు అనుకోండి. ఎవరున్నారు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకుండానే ఒక్క కార్యక్రమం చేస్తేనే 50,000 వస్తాయి వాడికి. మొదట్లో 10,000కి 5,000కి చేసిన తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ వాడు ఆ వయలిన్ లో పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ దగ్గర పెద్ద పెద్ద శాలరీస్ తోటి వాళ్ళు జాయిన్ అయిపోతారు. పైగా ఈ ఒక సాఫ్ట్వేర్ లాగా కాదు ఆ ఉద్యోగం. వాడు ఒక మ్యూజిషియన్ అయితే అందులో ఆనందం, ఆ సంగీతం అతను వాయించేటప్పుడు ఆ యొక్క వర్తమాన క్షణంలో అతని దైవత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. అంటే డబ్బుకి డబ్బు, దైవత్వానికి దైవత్వం, ఆనందానికి ఆనందం, అన్ని నడుస్తాయి. అయితే ఈ జ్ఞానం తల్లిదండ్రులకు లేనప్పుడు పిల్లల్ని టార్చర్ పెడతారు. అందుకే పత్రిజీ ఏం చేశాడు, కళలు అనేవి ధ్యానంతో పాటు పరిచయం చేశాడు. అంటే ఒక నృత్యం కానీ, ఒక సంగీతం కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక ఆర్ట్ కానీ, ఏదైనా అంటే చిత్రలేఖనం కానీ, ఈ 4గిట్లో ఏదో ఒకటి లేదా అన్ని పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అబ్బా నేను నా జీవితాన్ని 3 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీయో బీటెక్కో 4 ఏళ్ళు చేసి వేస్ట్ చేశాను, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. అదే ఈ 4 ఏళ్ళు నేను ఒక వయలిన్ నేర్చుకున్నా, ఒక గిటార్ నేర్చుకున్నా, లేకపోతే ఒక సింథసైజర్ నేర్చుకున్నా, లేదా ఒక ఫ్లూట్ నేర్చుకున్నా, ఈ రోజు నేను చక్కగా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇస్తూ నేను చక్కగా డబ్బు సంపాదించుకునేవాడిని, ఆనందంగానూ ఉండేవాడిని. ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ నాకు రాదు, సొసైటీలో అందరిలాగా పరుగులు పెట్టి జాబులు అప్లై చేస్తుంటే జాబులు రావట్లా. ఇట్లా అంటే ఒక మనిషికి ఈ జ్ఞానం లభించదు, ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్. ఎందుకని మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎందుకని ఇట్లా ఉంచుతారంటే, ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర లాక్ అయిపోతారు వీళ్ళు ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీలో. అందుకని ఇక వాళ్ళకి ఒక్క స్టెప్ ముందుకెళ్ళి ఒక ఫ్లూట్ పిల్లవాడికి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఈ డిగ్రీ అయిపోయేసరికి వాడు ఎన్నేళ్ళు పడుతుంది, మొత్తం వాడికి చాలా ఏళ్ళు పడుతుంది. అంటే 22 ఏళ్ల వరకు వాళ్ళు డిగ్రీ చేస్తున్నారు. కానీ ఈ 22 ఏళ్లలో మనిషి ఎంత ఎదుగుతాడు. ఈవెన్ వాడు ఒక ఫ్లూట్ నేర్చుకున్నా, ఒక ఇన్స్ట్రుమెంట్, ఫ్లూట్ వాడికి 7 ఏళ్లలో వచ్చేస్తుంది, ఇంకో 7 ఏళ్లలో సింథసైజర్ వస్తుంది, ఇంకో 7 ఏళ్లలో గాత్ర సంగీతం వచ్చేస్తుంది.
వాడు ఒక మల్టీ లెవెల్లో వాడు ఒక గొప్పవాడిగా మారుతాడు. కానీ చదువు అనేది ఇక్కడ కంపల్సరీ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ లాక్ అయిపోయింది మన పర్సెప్షన్, ఒక ఫ్రీక్వెన్సీలో లాక్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎర్త్ ఫోటాన్ బ్యాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే ఎర్త్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే భూమి మీద పరిస్థితులు ఏర్పడి పిల్లలు ఇప్పుడు మంచిగా అన్ని నేర్చుకుంటున్నారు, డాన్సులు అవి నేర్చుకుంటున్నారు. అలాగే ఈ ఉద్యోగాలు వ్యాపారాలు కొన్నాళ్ళు చేసినా ఇక ఆ తర్వాత వాటిని రిజైన్ చేసి వాళ్ళు వాళ్ళ ఆత్మపరమైన ఎరుకలు ముందుకు వెళ్ళటానికి, ఎందుకంటే ఒక్కసారి నీ ఆత్మపరమైన ఎరుకలోకి నువ్వు ప్రవేశిస్తే ఈ విశ్వం మొత్తం నీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పటిదాకా నీ కోసం నువ్వే పనిచేయాలి, నీ ఉద్యోగం నువ్వే సంపాదించుకోవాలి, నీ వ్యాపారాలు నువ్వే చేసుకోవాలి, నీ డబ్బు నువ్వే సంపాదించుకోవాలి, నీ నువ్వే కట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే నీ ఆత్మ ఎరుక నీలోకి ప్రవేశించిందో అక్కడి నుంచి నీకేం అక్కర్లేదు, విశ్వం నీ కోసం పనిచేస్తుంది. ఇప్పటిదాకా నువ్వు నీ కోసం పనిచేసుకున్నావు, అయినా కానీ టెన్షన్లు, టార్చర్లు, కాంపిటీషన్లు, నేను ఫస్ట్, నేను వెనకాల, నేను ముందు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏ కాంపిటీషన్ లేదు, అంతా ప్రశాంతతే, ఎవరితో ఎవరికి ఏం లేదు. ఒక్కసారి నువ్వు ఆత్మ ఎరుకలోకి వెళ్ళాక యు ఆర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సృష్టి మొత్తం నీ కోసం పనిచేయడం ప్రారంభమవుతుంది. అయితే ఈ విషయాన్ని కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తెలుసుకోగలడు. మిగతా వాళ్ళకి అతను ఒక వెధవలాగా కనిపించచ్చు, అది వేరే విషయం. అతను ఏమి చేయటం లేదని, ఖాళీగా తిరుగుతూ ఉంటాడని ఈ సొసైటీ భావిస్తుంది. ఎందుకంటే సొసైటీ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో దీన్ని తెలుసుకోవటమే జ్ఞానం అంటే. జ్ఞానము అనేది ఎప్పుడు ఉన్నత చైతన్యంలో ఉంటుంది. ఆ ఉన్నత చైతన్యంలోకి అడుగులు వేసేటప్పుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నతపరమైన జ్ఞానాన్ని ప్రాప్తించుకునే నిమిత్తంలో మీరు నక్షత్ర మిత్రులు లాంటి పుస్తకాల దగ్గరికి వస్తారు. మీరు కింద ఫ్రీక్వెన్సీల్లో ఉంటే ఆ పాత గ్రంథాలే తిరిగేస్తూ ఉంటారు. కానీ నక్షత్ర మిత్రులు ఏంటి? న్యూ ఏజ్ సిలబస్ అన్నమాట. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ, ఒక నవీన యుగ ఆధ్యాత్మికత. అంటే ఇక్కడ దైవము అనేది ఒక రాముడిగానో కృష్ణుడిగానో కాకుండా నువ్వే దైవానివి. అయితే ఏ విధంగా? ఒక సైంటిఫిక్ గా నువ్వు ఒక ఎనర్జీవని, నీ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ నువ్వు వెళ్ళటం ద్వారా నువ్వు నీ యూనివర్స్ యొక్క కాన్షియస్నెస్ కి నువ్వు రీచ్ అవ్వచ్చని తెలియజేసే ఒక కాస్మిక్ సైన్స్ కి సంబంధించిన సిలబస్ ఇది. అయితే దీన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో మీరు ఉన్నత డైమెన్షన్స్ లో ఉండే మాస్టర్స్ తో మీరు కమ్యూనికేట్ అవుతారు. మీరు ఈ రాముడు, కృష్ణుడు, రామాయణం, మహాభారతం, వినాయక చవితులు అనుకుంటూ కూర్చుంటే వీళ్ళు హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ నీతో మాట్లాడటానికి ఇక స్కోప్ లేదు. ఎందుకంటే మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, ఒక ప్లైడియన్ వచ్చి నీతో ఏం మాట్లాడతాడు? ఆలోచించండి. మీరు ఎందుకంటే మీరు అక్కడ పూజ చేయాలి, కథ వినాలి, అక్షంతలు వేసుకోవాలి, 5 రకాల కథలు విని ఫైనల్ గా సో ఆ తర్వాత ప్రసాదం తినాలి. ఈ పనులలో బిజీగా ఉన్నప్పుడు ప్లైడియన్స్ మీకు ఇంకే విధంగా సహాయపడాలి చెప్పండి. సో కాబట్టి మీరు ఉన్నత తలాలు ఆటోమేటిక్గా లాక్ చేసేసారు మీరు. కానీ ఎదిగిన మానవులు ఎందరో మీకు సహాయపడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అదే నక్షత్ర మిత్రులు అంటే. ఇక్కడ పరిపూర్ణత్వం అంటే మీ శరీరం యొక్క నిజమైన క్వాలిటీ ఏంటి, నీ బాడీ స్పెషాలిటీ ఏంటి, అది నీకు ఎందుకోసం వచ్చింది భూమి మీద, నీ శరీరం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది నువ్వు తెలుసుకోవడానికి ధ్యానం చేయవలసి ఉంటుంది. ధ్యానం అంటే ఏదో సమస్యలు పోవడానికో, ఆరోగ్యం సమస్యలకో, ఏదో మా బామ్మర్ది ఒంట్లో బాగాలేదండి, మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు అందుకే నేను ధ్యానంలోకి వచ్చి, ఇట్లాంటివి కాదు. చుట్టుపక్కల జనాలకు ఒంట్లో బాగాలేదనో, నీకు ఒంట్లో బాగాలేదనో, లేకపోతే భవిష్యత్తు పట్ల భయంతో, ఇట్లా కాదు. మీ గురించి మీరు తెలుసుకోవడానికి మీకు కావాలి. అసలు నువ్వెవరో తెలియకుండానే మీరు ఈ ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. ఎరుక అంటే ఏంటో తెలియదు, అది తెలియకుండానే మీరు ఈ జీవితాన్ని జీవించేస్తూ ఉన్న క్రమంలో మీకు జన్మలు అవసరం అవుతుంది. జన్మ అనేది అసలు నిజానికి ఎవరికి ఉండదు. జన్మరాహిత్యము అనేది లేదు, జన్మ చక్రము అనేది లేదు. ఇక్కడ జన్మలు అనేది ఎందుకు వచ్చింది అంటే నువ్వుగా జీవించట్లేదు అక్కడ. దానివల్ల తిరిగి నువ్వు మళ్ళీ ఇక్కడికే జన్మ తీసుకోవడానికి వస్తున్నావు. అది కూడా అజ్ఞానం వల్ల వస్తున్నావు. నిజానికి అవసరం లేదు, నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలని ఎందుకు అవసరం? ఇంకో వేరే గ్రహానికి వెళ్ళు, లేదా ఇంకా ఇంతకంటే ఉన్నతమైన గ్రహాలకు వెళ్ళొచ్చు. కానీ ఆలోచన నీకు రావాలంటే ముందు భూమి మీదే నీకు ఐడియా ఉండాలి. అందరూ అనుకుంటారు భూమి మీద అయిపోతే ఏముంది, ఆ తర్వాత ఇక్కడ ఎంత మనం వ్యాపారాలు చేసుకొని మంచిగా మన వాళ్ళకి డబ్బులు సంపాదించుకొని పెట్టేసి ఇక మన దేవుళ్ళు కలిసిపోవచ్చు హాయిగా. అదంతా మీ పిచ్చి భ్రమ. అదంతా మీరు పైకి వెళ్ళాక నరకంలోకి పోతారు 100%. ఎందుకంటే మీరు ఆ లోకానికి చెందరు, ఈ లోకానికి చెందకుండా మధ్యలో ఒకటి ఉంటుంది. ఆ చీకటి ప్రపంచంలోకే మీరు ప్రవేశిస్తారు తప్ప క్వశ్చనే లేదు, హయ్యర్కి వెళ్ళరు. పైగా మీరు మళ్ళీ కిందే అసలు సగం మంది కిందే తిరుగుతూ ఉంటారు. ఎర్త్ బౌండ్ సోల్స్ వాళ్ళు.
వాళ్ళు ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోరికలు నెరవేరకుండా మందు గుట్కా బాగా తిని ఫైనల్ గా మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎర్త్ బౌండ్ అనమాట, వాళ్ళు ఎర్త్కి బౌండ్ అయిపోయారు. ఇక కొంతమంది పైకి వెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కే వస్తారు, దాన్నే జన్మ తీసుకోవడం అంటారు. అది కూడా వాడి అజ్ఞానం వల్లే, నాకు కర్మలు ఉన్నాయి నేను కిందకు పోవాలి జన్మ తీసుకోవాలి. అసలు కర్మలు లేనే లేవు ఎవరికి, కానీ కర్మలు ఉన్నాయని వాడికి చెప్పబడింది కింద. సో కాబట్టి వాడు చేసినవి తప్పని, నువ్వు పాపివని, ఇలాంటివన్నీ చెప్పి వాడిని మళ్ళీ కిందకి ఎవరు పంపిస్తారు? మళ్ళీ వాళ్ళే పంపిస్తారు. ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తున్నారో రెస్టారెంట్లకి సినిమాలకి, వాళ్ళే మళ్ళీ అక్కడ పైన నువ్వు పైకి వెళ్ళాక కూడా వాళ్ళే నిన్ను మళ్ళీ కిందకి చూస్తున్నారు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంది 4వ పరిధిలో. సో కాబట్టి ఇవన్నీ ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలన్నా కానీ మీకు ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంతకు ముందు రాలా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు రామాయణ మహాభారతాల్లో సాటిస్ఫై అయిపోయాం మనం, దేవుళ్ళకి అగరబత్తీలు కొట్టిస్తూ కొబ్బరికాయలు కొడుతూ. అప్పటికే అసలు ఫుల్ హైలీ స్పిరిచువల్. నేను ఇప్పటికే అసలు మేము తిరుపతి కూడా పోతుంటాం, మేము పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం అని చాలా గొప్పగా మేము స్పిరిచువాలిటీలో చాలా హై అని అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఫైనల్ గా అసలు స్పిరిచువాలిటీ ఏంటి అని తెలుసుకున్న తర్వాత విస్తుపోయారు. అయ్యో నన్ను నేను తెలుసుకోవడం స్పిరిచువాలిటీ, నాలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని గుర్తించడం స్పిరిచువాలిటీ, కానీ బయట ఉన్న వాళ్ళని ఎవరో ఆల్రెడీ వాడిని వాడు తెలుసుకొని గొప్పవాడిగా మారిన ఆ మహనీయుడికి విగ్రహం పెట్టి అతనికి దండలేసి అతనికి కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. సో అతను ఏం చేశాడో మనం కూడా అదే చెయ్యాలి. షిరిడి సాయిబాబా ధ్యానం చేశాడు యాప్ చెట్టు కింద కూర్చొని. మనం ఆయన కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయన ఏదైతే చేశాడో యాప్ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశాడో అదే ధ్యానం. మీరు కూడా యాప్ చెట్టు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాప్ చెట్లు లేవు ఇప్పుడు. సో కాబట్టి మీరు ఇట్లానే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మూలాన్ని పట్టుకోవాలి. అతను కళ్ళు మూసుకున్నాడా లేదా, కూర్చున్నాడా లేదా, అది పట్టుకొని నువ్వు కూర్చో. కానీ గురువారం గుడికి వెళ్ళటాలు ఇవన్నీ చేయటం, మళ్ళీ దానికి ఇంకేదో ఇక దానికి 100 యాడ్ అవుతాయి. మళ్ళీ గురు చరిత్ర పారాయణం చేయటం, ఇవన్నీ ఏంటి? గురు చరిత్ర చేయి పారాయణం, కానీ దాంట్లో ఉన్న మూలాన్ని పట్టుకో. గురు చరిత్ర పారాయణం అయిపోగా నువ్వు ధ్యానంలో కూర్చోవాలి గంటలు. కానీ అట్లా ఎవరు చేస్తున్నారు? మేము ఇప్పటికి 18 సార్లు చేసామండి గురు చరిత్ర పారాయణం, మాకంతా మంచి జరిగింది అంటారు. కానీ ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి దారి తీస్తుంది? ఫైనల్ గా ఎక్కడికి దారి తీయదు. కానీ ఇక్కడ దాని వెనకాల ఉన్న సైన్స్ ని పట్టుకో. గురు చరిత్ర చదువు, లేదా శ్రీవల్లభ చరిత్ర చదువు, లేదంటే లలితా సహస్రనామ భాష్యం చదువు. చదివినా కానీ దాంట్లో ఉన్న కాస్మిక్ సైన్స్ ని పట్టుకో, దాని లోపల ఉన్న చక్రాస్ నాలెడ్జ్ ని పట్టుకో. ఆ తర్వాత దాన్ని నీ సైన్స్ కింద కన్వర్ట్ చేసుకో, నీ నాలెడ్జ్ కింద. ఆ తర్వాత నువ్వు కూర్చో కళ్ళు మూసుకొని. అయితే కళ్ళు కూడా ఎలా మూసుకుంటున్నారంటే మూఢనమ్మకం ఎలా మూసుకుంటున్నారు అందరు. అంటే కళ్ళు మూసుకుంటే మంచి జరిగిద్దేమో. అసలు అట్లా కానే కాదు. దేవుడు మీకు మరిపించాడు కదా, ముందు ఈ సొసైటీని మర్చిపోవడానికే మీరు కళ్ళు మూసుకుంటున్నారు అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఎదగడానికి కళ్ళు మూసుకుంటున్నారేమో, మేము స్పిరిచువల్ గా మేము చాలా గంటలు ధ్యానం చేయడం ద్వారా ఎదుగుదామని అనుకుంటున్నారా? అందులోంచి అవన్నీ భ్రమలే. కానీ అవన్నీ మీకు మొదట్లో నిజాల్లా కనబడతాయి. మేము ఇన్నాళ్ళు మెడిటేషన్ చేసాం, మాకు అది కనపడింది, ఇది కనపడింది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందని అందరూ చెప్తా ఉంటారు. చాలా మంది ఒక్కొక్కడు చెప్తున్నాడు ఇప్పుడు ఇవాళ రేపు వీడియోలు. సో అవన్నీ విని ఆ మాయలో ఉండిపోతుంటారు కొంతమంది. ఇదొకటి మళ్ళీ ఒక పెద్ద మాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదొక మాయ. అన్ని వీడియోలు చూసుకుంటా ఆ మాయలో ఉండిపోవడం. సో ఇందులోంచి ముందు బయటికి రావాలి. బయటికి వచ్చి అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆనాపానసతి, నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపలికి వెళ్ళి 3 గంటలు కూర్చొని నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్న తపన నీలో బయలుదేరడానికే కదా. ఇప్పుడు పైన వాడు ఏం అడగట్లా నిన్ను, జస్ట్ అన్ని వదిలేసి నువ్వు ముందు కళ్ళు మూసుకొని కూర్చొని నిన్ను నువ్వు తెలుసుకోవాలనే కోరికతో కూర్చో అంతే, నువ్వేం చేయదు. మిగతాది మేము చూసుకుంటాం పైన అని ఎంతో మంది ఆత్మలు పైన ఎదురు చూస్తూ ఉంటారు. ఏంజల్స్ ఉంటారు, మా గొప్ప గొప్ప గురువులు ఉంటారు, మహనీయులు ఉంటారు. వాళ్ళందరూ సూక్ష్మ రూపాల్లో తిరుగుతూ ఉంటారు. కానీ ఒక్కడు కూడా పనికొచ్చేవాళ్ళు లేడు. వాళ్ళకి ఎవరైనా కాస్త కదలకుండా కూర్చుంటే వాళ్ళని హీల్ చేద్దాం, వాళ్ళ శక్తుల్ని కూడా వీళ్ళ లోపలికి ప్రవేశపెడదాం, వాళ్ళని స్కాన్ చేద్దాం, వాళ్ళకి హీలింగ్ చేద్దాం, వాళ్ళకి గైడెన్స్ ఇద్దాం, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాం అని అనేవాళ్ళు పైన చాలా మంది ఉన్నారు. కానీ వీడు కూర్చోవాలి. కూర్చున్నా కానీ ఏవో ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చోవడం, లేకపోతే నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటాం, ఏదో వంకలు పెట్టుకోవడం, లేకపోతే నేను ధ్యాన ప్రచారం చేయాలనుకోవడం. ఇవాళ నేర్చుకోవడం రేపు ధ్యాన ప్రచారం అంటాం. ఇవాళ నేర్చుకోవడం కాస్త నెల రోజులు అవ్వగానే ఒక పుస్తకం తీసుకోవడం, నచ్చిన పుస్తకం దాన్ని చదివేయటం బయట యూట్యూబ్లో చదివేసేసి మేము బాగా స్పిరిచువల్ ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం అనుకుంటాం ఎవరికి వాళ్ళు. ఇది కాదు అసలు. మీరు ఏం చేస్తారు? మీకు ఏం తెలుసు అని మీరు అసలు అవన్నీ చదివేస్తారు ఫటాఫట్. దీనివల్ల ఏం చేస్తున్నారంటే మీరు మిగతా వాళ్ళందరినీ కాలక్షేపంలోకి నెట్టేస్తున్నారు మీకే తెలియకుండా.
మీరు ఆ పిచ్చి పిచ్చి వీడియోలన్నీ పెట్టడం వల్ల జనాలు ఇదే ఒక స్పిరిచువాలిటీలో ఇది ఒక పార్ట్ ఏమో అందరి వీడియోలు వింటూ ఉంటే మనకి మంచిగా అవన్నీ మీరు చదివినప్పుడు ఉండే ఎఫెక్ట్ వినేటప్పుడు ఉండదు. ఎందుకంటే మీరు సగం కునుకు తీస్తారు ఫస్ట్ థింగ్. లేదు అంటే మీరు అది విన్నాగా అది పక్కోడు చదివింది కాబట్టి ఫ్రీగా వచ్చింది మీ దగ్గరికి మొబైల్లోకి, మీ కాలక్షేపానికి అది వచ్చింది అంతే. సో అంత ఫ్రీగా వచ్చింది ఎప్పుడైనా సరే మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది. మీరు ఇష్టంగా డబ్బులు పెట్టి కొనుక్కొని ఇష్టంతో చదివి ఆ ఇష్టంగా చదివిన దాన్ని నోట్బుక్ పక్కన పెట్టుకొని అందులో ఉన్న పాయింట్స్ రాసుకొని ఇవి నిజ జీవితంలో నేను ఆచరిస్తున్నానా లేదా ఇంకో ఇంత వర్క్ ఉంటుంది. హోంవర్క్ ఉంటుంది ప్రతిదానికి. ఈ వర్క్ అంతా నువ్వు చేస్తే కదా, ఆత్మ పరిశీలన చేసుకుంటే కదా, ఆ తర్వాత నీలో ఎరుక కలగాలి. ఇదంతా నా జీవితంలోకి రావాలంటే నేనేం చేయాలి, ఒక క్రమశిక్షణైన జీవితాన్ని నేను గడపాలి అని నువ్వు కోరుకోవాలి. బ్రహ్మముహూర్తంలో లేవాలి, కొన్నాళ్ళు తప్పదు, సాధన చేసుకోవాలి. అయితే ఇవన్నీ మీకు రావాలంటే సహజంగా వస్తాయి. అసలు మీకు ఏ పుస్తకాలు ఏవి లేకుండా కూడా, ఏ వీడియోలు చూడకుండానే కూడా మీరు ఎదగచ్చు. ఎలా ఎదగచ్చు? జస్ట్ మీ చుట్టూ ఉండే ఈ మాయా ప్రపంచాన్ని మీరు మర్చిపోవడానికి కళ్ళు మూసుకోండి అంతే. ఎక్కువసేపు కళ్ళు మూసుకోండి. కొన్నాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ లేదు, మీరు కళ్ళు ఒక 2 గంటలు మూసుకున్నారంటే 3వ గంట కళ్ళు తెరిచినా కానీ మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మీకు బయట ప్రపంచం మీద. కానీ ఇక్కడ ఏం నడుస్తుందంటే ఒక 2 గంటలు గట్టిగా మెడిటేషన్ చేశాడంటే వాడు మెడిటేషన్ చేస్తున్నాను అనుకుంటాడు వాడు. ఆ తర్వాత లేచిన దగ్గర నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ గా ఫోన్లు, గేమ్లు, వ్యవహారాలు, ఇంటర్నెట్లు, మళ్ళీ యాజ్ యూజువల్ అన్ని ఇంకా పాత జీవితంలోనే ఉంటాడు ఆ మిగతా 22 గంటలు. నేను 2 అవర్స్ మెడిటేషన్ చేస్తున్నా కాబట్టి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిమైనింగ్ 22 అవర్స్ అనుకుంటాడు వాడు. కానీ ఇట్ వోంట్ వర్క్. మీరు 2 గంటలు ధ్యానం చేశారు, లేదా 3 గంటలు ధ్యానం చేశారు, లేదా ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలే చేశారు అనుకుందాం. ఆ తర్వాత కూడా మీ ఉద్దేశం ఏంటి అక్కడ? ఆ తర్వాత కూడా మీరు ధ్యానంలో మీరు ఎలా అయితే ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలనుకుని నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావో, అలాగే నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండానే నేను ఉండాలి అన్న ఆలోచనతోటే ఉండాలి. అందుకే మొదట్లో మీకు చాలా గంటలు ధ్యానంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు మొదట్లో ఏదో అలవాటు అవ్వడానికి ఎవరి వయసు ఎంత ఉందో అనేది మనం స్టార్ట్ చేస్తాం. మొదట్లో 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట చేస్తాం, బాగానే ఉంది. కానీ విషయం అది కాదు అక్కడ. మీరు ఎక్కువ గంటలు మొదట్లో కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే, మీకు క్రమంగా మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. మీ చుట్టూ ఉండే మాయ నుంచి మెల్లిగా విడిపడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన అయిపోదు. మీరు నిద్రలో మీకు రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మీరు కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేస్తారు, కానీ మీకు ఏ అనుభవం రాలేదు, అయినా పర్వాలేదు. మీరు నిద్రపోయేటప్పుడు మీకు మంచి మంచి డ్రీమ్స్ వస్తాయి. ఇంకా ఏదో ఒకటి ధ్యానం మాత్రం మీరు కళ్ళు మూసుకొని కూర్చోగానే నీ సోల్ అయితే కదలకుండా కూర్చోవడం, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటా ఉండదు. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసిన మరుక్షణం నీ సోల్ లోపల కదలిక ప్రారంభమవుతుంది. అది ఏదో విధంగా నీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తుంది. అది ఒక కళల రూపంలో మీ దగ్గరికి రావచ్చు, కొన్ని కళలు, మంచి మంచి కళలు, లేదంటే కొన్ని మంచి మంచి జీవితంలో సంఘటనలు జరగచ్చు, లేదా నీకు ఇష్టమైనవి మీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే నువ్వు కోరుకున్నావో అది నీ జీవితంలోకి రావచ్చు. ఇట్లాంటివన్నీ నీ సోల్ మీకు అందించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచాన్ని, మాయని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావు కనుక యూనివర్స్ తన వైపు నుంచి నీకు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది అనమాట. యూనివర్స్ అంటే ఏం లేదు, నీ అంతర్ ప్రపంచమే బాహ్య ప్రపంచం. సో కాబట్టి ఈ అంతర్ ప్రపంచం బాహ్యంలో నీకు నిజంగా ఏది కావాలో దాన్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మీరు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టారు కాబట్టి సొసైటీని, ఇక అంతర్ ప్రపంచం మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా ఏం జరుగుతుంది, రాను రాను మీకు బాహ్య ప్రపంచాన్ని, సొసైటీని, పెళ్లిళ్ళని, పేరెంటాళ్ళని, సో కుటుంబ సభ్యుల్ని, వీళ్ళందరినీ మెల్లిమెల్లిగా అందరినీ వదిలేస్తూ ఉంటారు మీరు. అయితే వదలటం అంటే ఇంట్లో మొగుడిని వదిలేయాలా, ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేయాలా, నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళని వదిలేయాలా, అసలే మా అబ్బాయి అంటే నాకు మరీ ప్రాణం, మా మనవడు అంటే మరీ ఇష్టం అనుకుంటా మీరు వీళ్ళందరినీ వదిలేయాలని మరి మంచాన పట్టకండి. అట్లేం లేదు. మీరు వాళ్ళతో, వాళ్ళు ఇండిపెండెంట్ సోల్స్ గా భావించి మీదోమని మీరు ఎదగండి. మీకు వాళ్ళ మీద ఏం లేదు, మీ బాధ్యత ఉంది. ఇక్కడ ప్రేమ అంటే బాధ్యత. వ్యామోహం అన్నప్పుడే మిమ్మల్ని కూడా మర్చిపోయి వాడి కోసం ఎట్టి చాకరీ చేసి చివరికి చస్తాను. కానీ విషయం అది కాదు. అక్కడ మీకు ప్రేమ ఉన్నప్పుడు బాధ్యత నిర్వహిస్తారు మీరు అక్కడ వాళ్ళ పట్ల, చక్కటి బాధ్యత. వాళ్ళకి ఏది కావాలో అది అందించడం, పక్కకు వచ్చి మీతో మీరు ఉండడం. వాళ్ళని ఒక సోల్స్ ఎలా చూస్తారంటే ఒక సాటి ఆత్మగా చూస్తారు, మీ ఇంట్లోనే జన్మించడం. అయితే క్రమంగా మీ లోపల ఆత్మశక్తి ఎదిగే కొద్దీ అందరినీ అలాగే చుట్టం మొదలు పెడతారు. మీ పొరిగింటి వాడిని కూడా అలాగే చూస్తారు, పక్కింటి పిల్లల్ని కూడా మీ పిల్లల్లానే చుట్టం మొదలు పెడతారు. ఇలా అలా చూసినప్పుడు ఏం చేస్తుందంటే మీలో నిజమైన కరుణ అనేది ప్రారంభమవుతుంది. సో అట్లా మీరు ఏం చేస్తారు, రోజు రోజుకి మీ యొక్క స్థితిని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు.
ఈ క్రమంలో మీలో మంచి లక్షణాలు అనేవి సహజంగా ఏర్పడతాయి. తెచ్చుకునేవి కాదు. చాలా మంది చూడు, ఇగో ఆ అబ్బాయి చూడు ఎట్లుంటున్నావు, ఆయనలా ఉండాలి మనం. ఇగో వీళ్ళు చూడు ఎట్లుంటున్నారు, వాళ్ళు సిన్సియర్గా ఉండాలి. వాళ్ళందరూ పొద్దున్న లేస్తున్నారు కాబట్టి మనం కూడా పొద్దున్న లేవాలి. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇట్లా చేయాలి. ఇట్లా ఎప్పుడు అనుకోకండి. మీరు కాపీ కొడితే అవ్వదు. మీరు ముందు ఈ సమాజాన్ని వదిలేయాలి అనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే పనులు వాటంతటవే ప్రారంభమవుతాయి. సో అప్పుడు మాత్రమే మీకు ఈ నక్షత్ర మిత్రుల్లో ఉండే జ్ఞానం, అంటే ఒక సైంటిఫిక్ టెంపర్, అసలు సైన్స్ ఏంటి, అసలు సృష్టికర్త ఏంటి, సృష్టికర్తకి నాకు ఉన్న సంబంధం ఏంటి. సృష్టికర్త ఒక ఎనర్జీయే కదా, భగవంతుడు మరి ఒక ఎనర్జీ, ఆ పరబ్రహ్మం అనేది ఒక ఎనర్జీ అయినప్పుడు ఒక సుప్రీం ఎనర్జీ కదా, ఆ సుప్రీం ఎనర్జీకి నాకు ఉన్న సంబంధం ఏంటో నువ్వు తెలుసుకునే క్రమంలో నీకెంతో నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. క్రమంగా నీ పరిధిలోకి వస్తుంది అంట నేను ఇక్కడ. ఏంటంటే క్రమంగా ఇక్కడ నువ్వు ధ్యానంతోనే మీ జీవితాన్ని ప్రారంభిస్తాడు. మొదట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. క్రమంగా మీరు చేయాల్సింది ఇక్కడ ఒకటే, మీకు అసలు ఏమీ అక్కర్లా. నేను చెప్తున్నాగా, మీరు కళ్ళు మూసుకునేది కేవలం మీ చుట్టూ ఉండే ప్రపంచంతో మీకున్న బంధాన్ని తెంచుకోవడానికి మాత్రమే, మర్చిపోవడానికి. అది క్రమంగా మీరు ఎప్పుడైతే దాని పట్ల ఇంట్రెస్ట్ ని కోల్పోతూ ఉంటారో, అంటే కళ్ళు మూసుకొని ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటే మొదట్లో, క్రమంగా మీకు బాహ్య ప్రపంచంతో ఇంట్రెస్ట్ పోతుంది. క్రమంగా ఇంట్లో వాళ్ళతో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. వాళ్ళ వరకు పనులు చేసి మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చునే స్థితిలోకి మీరు రావాలి. వస్తే ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మొత్తం ఇక బంధువులు గిందువులు అన్ని బంద్, ఇక అన్ని ఫంక్షన్లు బంద్ అయిపోతాయి. ఏం పర్వాలేదు, కొంపలే మునిపో. కానీ దానివల్ల మీ అంతర్ ప్రపంచం జాగృతం అవడం ప్రారంభమవుతుంది. ఒక పనికిరాని చెత్తని వదిలిపెడితే పనికొచ్చే ఒక అద్భుతమైనది, అంటే ఒక అద్భుతమైన కోహినూరు వజ్రం మీ సొంతం అవుతుంది. ఈ సృష్టి అంత గొప్పదనమాట. అదేంటంటే నీకు వజ్రం ఇస్తా, నీ చేతిలో ఉన్న చెత్త ఏవైతే ఉన్నాయో అవన్నీ పడేస్తే చాలు, నీకు వజ్రం చేతిలో పెడతా అంట. అయితే మనుషులకి ఈ చెత్త చాలా వాల్యుబుల్. వజ్రం ఒకటి ఉంటుందని, అది మనలోనే ఉందన్న విషయం ఎవరికి తెలియదు. అట్లా తెలియకుండా జాగ్రత్త పడ్డారు చుట్టుపక్కల ఉన్న సొసైటీ. మనిషిని ఎప్పుడైనా అజ్ఞానంలో ఉంచితేనే వాడు మనకు ఉపయోగపడతాడు లైఫ్ లో. మన కింద ఉద్యోగాలు చేస్తాడు, మన కింద అన్ని పనులు చేసి పెడతాడు, మన కోసం ఓటేసి పెడతాడు, మన కోసం అన్ని చేస్తాడు. ఏదన్నా చేయించుకో వాడి చేత. వాడి ఒక సోల్ అని వాడికి తెలియనంత వరకు, వాడికి ఆత్మశక్తులు ఉన్నాయని తెలియనంత వరకు, ప్రతి శరీరానికి ఒక ప్రత్యేకత ఉంటుందని తెలియనంత వరకు వాడి చేత వెట్టి చాకరీలు మనం చేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాడికి తెలియని కూడా తెలియదు. ఇదంతా ట్రెండ్ ఏమో, అసలు ఇక సెటిల్మెంట్ అంటే ఇంకా మంచి ఉద్యోగము లేదా వ్యాపారం సంపాదించడం అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఒక ట్రెండ్ లాగా అది. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పోతాయి. ఇక క్రమంగా ఎప్పుడైతే ఇవన్నీ మర్చిపోతామో మనం, నిజమైన నాలెడ్జ్ మీ జీవితంలో ప్రారంభం అవుతుంది. అప్పుడు మీకు ఈ ప్రపంచాన్ని చూసి ఆపకుండా నవ్వు వస్తూ ఉంటుంది. జనాలందరూ పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే పనులు ఇక నీకు పెద్ద ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి. నీకు ప్రతి ఒక్కరిని చూసి నీకు లోపల ఎట్లా అనిపిస్తుంది అంటే ఇదంతా కామెడీ పిక్చర్ నడుస్తుందేమో బయట అంతా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చేసే చేష్టలు అవన్నీ, గుడి ముందు నుంచి బండి మీద పోతూ గుడి ముందు ముద్దు పెట్టిపోతా ఉంటారు చాలా మంది దేవుడికి, ఇట్లా అనుకుంటా. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత నీకు అనిపిస్తూ ఉంటది ఇదంతా ఏంటి, అసలు నిజాన్ని ఆత్మని దర్శించే ఈ యొక్క యుగంలో ఇంకా మనుషులు ఇంకా ఎక్కడో ఉన్నారు కదా అనిపిస్తుంది. అదంతా ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ సెంటర్ లా ఉంటుంది మీకు. కానీ క్రమంగా మీరు ఏం చేస్తారంటే ఇక మీతోనే మీరు కనెక్ట్ అవుతారనమాట. ఈ ఎంటర్టైన్మెంట్ మొదట్లో బిగినింగ్ లో ఉంటాయి, ఆ తర్వాత ఇక వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత మీతోనే మీరు ఉండటం ప్రారంభిస్తారు. మీ అంతర్ ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రపంచాలని దర్శిస్తారు. ఆ తర్వాత ధ్యానంలో మీరు ఎన్నో దివ్య అనుభూతుల్ని పొందుతారు. అయితే ఇవన్నీ పొందితే మాకేంటి లాభం, నాకేమైనా డబ్బు వచ్చిందా చెప్పండి అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే, డబ్బు కంటే విలువైనవి ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి అన్న విషయం మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు అది దాచబడింది. డబ్బే అన్నిటికంటే హైయెస్ట్. లక్ష్మీదేవి అంటే ఓన్లీ నోట్ల కట్టలే అనుకునే జనాలు మస్తు మంది ఉన్నారు బయట. అసలు లక్ష్మి అంటే అది కానే కాదు. ధైర్యము, సాహసము, ప్రేమ, కరుణ, ఈ గుణాలనే లక్ష్మి అంటారు. సమృద్ధి, అసలు సమృద్ధి అంటే కట్టలు కాదు, అంతరంలో శాంతిని, సమస్త ప్రపంచం పట్ల కరుణని, మరి నువ్వు ఏది కోరుకుంటే నీ జీవితంలోకి దాన్ని ఆకర్షించడానికి, దీన్ని సమృద్ధి అంటారు. దానికి అవశ్యంగా నీకు కారు ఉండాల్సిన అవసరం లేదు, అవశ్యంగా నీకు ఏవి బంగ్లా ఉండాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మీరు ఒక సింపుల్ లైఫ్ బాహ్య ప్రపంచంలో ఉంటూనే ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు గడపచ్చు. దివ్య జీవితం అంటారు.
దివ్య జీవితం అంటే ఏంటి? దివ్య శక్తులతో కూడుకున్నటువంటి జీవితాన్ని మీరు గడపచ్చు. అయితే మీరు దివ్య శక్తులతో అనుసంధానం అవ్వాలంటే ముందు మీ శరీరంలో ఉన్న దివ్య శక్తిని జాగృతం చేసుకోవాలి. అంటే ఏంటి? బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అంటే మీలో ఉన్న దీపాన్ని మీరే అపోదీపోభవ. ఎవడి దీపాన్ని వాడే వెలిగించుకోవాలి. అట్లా వెలిగించుకోనంత వరకు ఈ ప్రస్తుతం ఏదైతే డ్రామా నడుస్తుందో ఆ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఈ కాలక్షేపాలు నడుస్తూనే ఉంటాయి, యూట్యూబ్ వీడియోలు నడుస్తూనే ఉంటాయి. మీరు స్పిరిచువాలిటీలో ఉన్నారన్న భ్రమలోనే మీ జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని మీరు వెలిగించుకోలేదు కదా. ఇంకా వెలిగిస్తే కదా తెలిసేది ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని. అలాగే ఈ నక్షత్ర మిత్రుల్లో కూడా మీకు ఈ విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి. అలాగే మీ శరీరము 12 చక్రాలతో కూడుకున్నదని, అలాగే ఈ గ్రహానికి కూడా 12 చక్రాలు ఉన్నాయని, అలాగే ఈ గ్రహం మీద ప్రతి జంతువు తన శరీరంలో అనంతమైన సమాచారాన్ని, అన్ని విశ్వాలకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయని, ఇలా ఉన్నతమైన నాలెడ్జ్ ఏదైతే ఉందో అవన్నీ మీ జీవితంలోకి వస్తాయి. ఆ తర్వాత మీరు ఏ జంతువుని అప్పుడు మీరు చంపటం, తినటం ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఆ జంతువు లోపల ఉండే దివ్య సమాచారం ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడుతుంది, మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాంటి దాన్ని మీరు దాన్ని చంపి దాన్ని తినటం అనేది జరగదు. ఎందుకంటే ఒక హింసతో కూడుకున్న దాన్ని మీరు తినటం వల్ల మీ డిఎన్ఏ యాక్టివేట్ అవ్వకపోగా దాని డిఎన్ఏ కూడా యాక్టివేట్ అవ్వకుండా అది చైతన్య పరిణామంలో వెనక్కి వెళ్ళిపోతుంది. మనము చైతన్య పరిణామంలో వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి? ధ్యానం చేసి ముందు ఈ ప్రపంచాన్ని వదిలిపెడితే తెలుస్తాయి. ధ్యానము అనేది ఎందుకు వచ్చిందంటే ముందు ఈ ప్రపంచాన్ని మీ నుంచి దూరం చేయాలి. అప్పుడు మీ అంతర్ ప్రపంచం మీకు ఆటోమేటిక్గా దగ్గర అవుతుంది. నువ్వు దేవుడు అని ఎప్పుడు తెలుస్తుంది? ముందు నీ బయట ఉన్న మతాలు, గుళ్ళు, గోపురాలు ముందు ఇవన్నీ పక్కన పెట్టాలి కొన్నాళ్ళు. ఇవేం తప్పు కాదు, కానీ కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. నువ్వు ఈ పటాలు అవన్నీ పెట్టుకొని ఆ మందిరాలు అవి ఇవి పాత అందులోనే కూర్చొని ఒక ప్లాస్టిక్ పూజని చేస్తున్నారు అనుకో. ప్లాస్టిక్ పూజ అది ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే మీరు ఏం చదువుతున్నారో మీకే తెలియదు. స్నానం చేయగానే టకటక పని పూర్తి చేసి పక్కకు రావు అన్నట్టుగా ఉండదు. అందుకే ఇవన్నీ ఆపమని చెప్పాం. అంతేగాని పూజ తప్పు కాదు. భక్తి అనేది ఒక యోగం. ప్రతిదీ ఈ సృష్టిలో యోగమే. అన్ని ఏది తప్పు కాదు. దేవాలయాలు అయితే ఇక్కడ ప్లాస్టిక్ దేవాలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, ప్రాచీన శివాలయాలు ఉంటాయి. ఎక్కడైతే శక్తి క్షేత్రాలుగా మనుగడ సాగిస్తున్నారో, ఎర్త్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే హైయెస్ట్ గా ఉందో, ఎక్కడైతే లే లైన్స్ అనేవి క్రాస్ అయ్యి అక్కడ మెరిడియన్స్ ఫామ్ అయ్యి అక్కడ ఎనర్జీ స్టేషన్స్ ఉన్నాయో అవి శివాలయాలుగా ఎలా అభివృద్ధి చెందాయో, అలాగే కొన్ని మెగా పిరమిడ్స్, కొన్ని పిరమిడ్స్ కూడా ఇలాంటి మెరిడియన్స్ లోనే కట్టడం జరిగింది. సో దానివల్ల అక్కడ ఎనర్జీ హైగా ఉంటుంది. సో ఇట్లా మనకి చాలా సూక్ష్మంగా చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి. సో ఇవన్నిటిని మనం ఉపయోగించుకోగలం. ఒక ధ్యాని మాత్రమే వాడు నిజమైన గుడికి వెళ్ళగలుగుతాడు. వెళ్ళినా కానీ ఒక పాత శివాలయంలో ఎక్కడైతే కొన్ని కొలతలతో నిర్మాణం జరిగిందో, ఎక్కడైతే స్వయంభూ ఉన్నాడో, ఎక్కడైతే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఉంటాయో అక్కడికి వెళ్తాయి. అంతేగాని ప్రతి చిన్న ఫ్యాన్సీ దేవాలయాలు చాలా దొరుకుతాయి మనకి బయట. ఒక విగ్రహాన్ని వీళ్ళే పెట్టేసి అక్కడ ఒక నడిపిస్తూ ఉంటారు ఇక బండి. సో అట్లాంటి చోట్లకు పోయి టగటగా దండాలు పెట్టుకోవడం, బండి మీద వెళ్తూ ముద్దులు ఇవ్వడం ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. కానీ ఇవన్నీ కాదు కదా. అసలు దేవాలయాలు వేరే ఉన్నాయి. ఆ దేవాలయాల్లో కంపల్సరీగా ప్రదక్షిణాలు చేయాలని, ఆ తర్వాత కాసేపు కూర్చుని రావాలని కొన్ని నమ్మకాలు ఉంటాయి మనుషుల్లో. అవి నమ్మకాలు కాదు. అవి నిజానికి దేవాలయానికి వెళ్ళిన వాడు అక్కడ ఎనర్జీని అనుభూతి చెందడం కోసం ధ్యానంలో కూర్చోవాలి. కానీ వీడు జస్ట్ అట్లా కూర్చొని టక్కన లేస్తారు. ఎందుకు బాబు ఇట్లా కూర్చొని మళ్ళీ లేచిన అంటే జస్ట్ ఇక్కడ మనం గుడికి వచ్చాం కదండి, ఒక నిమిషం అట్లా కూర్చొని లేచి వెళ్ళాలని. అంటే చివరికి అట్లా అయిపోయింది. మనిషి హడావిడి ప్రపంచంలో వాడు హడావిడిగానే తిరుగుతాడు. ఒక 3 రౌండ్లు, ఆ తర్వాత దండం పెట్టుకుంటాడు, గోత్రనామాలు చెప్పాడా, పూజ చేయించాడా, ఆ తర్వాత ఒక నిమిషం, జస్ట్ ఆ నిమిషం కూడా కూర్చోడు వాడు. జస్ట్ ఇట్లా కూర్చొని వెంటనే లేస్తారు. కొంతమంది అయితే అర్జెంట్ పని ఉంది ఏంటంటే గుడికి వస్తే కంపల్సరీ కూర్చోవాలండి, అందుకని ఒకసారి కూర్చొని లేద్దాం అంటారు. మళ్ళీ 2-3 ఉన్నా కానీ అందరు కలిసి కూర్చొని మళ్ళీ లేస్తారు వెంటనే. అంటే ఏంటిది ఒక మూఢనమ్మకంగా ఇలాంటివి ఆపాలని ఉద్దేశంతో పత్రిజీ ఏం చేశారంటే, ఆయన ఇవన్నీ ముందు ఆపండి, ముందు ధ్యానం నేర్చుకొని ముందు ఈ ప్రపంచాన్ని వదిలిపెడితే మీ లోపల ఆత్మ ఉద్ధరణకు గురవుతుంది. ఒక్కసారి మీ ఆత్మని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరు గుడికి వెళ్ళి కూర్చున్నా కానీ ఆ గుడిలో ఉన్న ఎనర్జీస్కి అనుసంధానమై అక్కడ కూడా మీరు ఆ ఎనర్జీని తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక ప్రాచీన పాత శివాలయాలు లేకపోతే అష్టాదశ శక్తి పీఠాలు వీటిల్లోకి వెళ్ళి చక్కగా అమ్మవారి యొక్క ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి నుంచి మెసేజెస్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ మెడిటేషన్ లేకుండా మీరు గుడికి వెళ్తే ఓన్లీ కొబ్బరికాయలు కొట్టడాలు, ఆడ హడావిడిలో తొక్కిసలాట్లో బయటకు పోవటాలు రావటాలు. తిరుపతి పోయినా అంతే, కాశీ పోయినా అంతే, ఇంకెక్కడికి పోయినా అంతే. ఫైనల్
సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీకు తెలియకుండా ఈ ప్రపంచంలో మీరు ఏమీ చేయలేరు. ఏమి ఈ ప్రపంచంలో యజ్ఞాలు లేవా, యాగాలు లేవా? అన్నీ ఉన్నాయి. పూజలు లేవా? అద్భుతమైన పూజలు ఉన్నాయి. యాగాలు ఉన్నాయి చక్కగా. సో ఇది కాకుండా మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు జరిపించడం ద్వారా మీ జీవితంలో ఒక శాంతిని నెలకొల్పుకునే విధంగా ఉన్నాయి. ఎన్నో హోమాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీకు తెలుసు. మామూలుగా బయట మీ గుళ్ళో చెప్పడం కాదు, ఇగో ఇవాళ ఈ హోమం ఉంది చేయించుకోండి 250 కట్టండి, ఇట్లా కాదు. అసలు హోమం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, దాని గురించి మీకు తెలియాలంటే ముందు మీ గురించి మీకు తెలిసి ఉండాలి. అసలు హోమంలో ఏం జరుగుతుంది, హోమంలో పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎవరెవరిని మీరు ఆహ్వానిస్తున్నారు, ఏ ఎనర్జీస్ మీ దగ్గరికి వస్తున్నాయి, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా అయితే మీరు కూర్చుంటారో రకరకాల ఎనర్జీస్ మీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయో, అలాగే మీరు హోమంలో కూర్చున్నప్పుడు కూడా ఒక ఏకాగ్రతతో మీరు ఉన్నప్పుడు ఆ టైంలో మీ బాడీ మీద అవి ప్రభావాన్ని చూపిస్తాయి, డిఫరెంట్ శక్తులు. ఎందుకంటే ఆ క్షణంలో మీరు పంచభూతాలతో కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి? మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తాయి ఈ సైన్స్ అంతా. అందుకే మీరు ఈ ప్రపంచంలో ఏం చేయాలన్నా ముందు మీరు ధ్యానం చేయాలి. ఆ తర్వాత ముందు ఈ సొసైటీలో ఉండే మాయ నుంచి ఫస్ట్ బయటపడి మిమ్మల్ని, మీ గురించి మీరు తెలుసుకోవాలి. సో అలా కాకుండా ఇంకా ఈ నక్షత్ర మిత్రులు అంటే పుస్తకాలు చదవాలి. దీనికి సంబంధించిన ఇంకా విశ్లేషణ మీకు ఈ లైట్ వర్కర్స్ టీవీలో నేను 22 చాప్టర్లు 22 రోజుల పాటు చెప్పాను. చాలా మందికి ఈ బుక్ చదివితే అర్థం కాదు, కానీ దాని యొక్క వివరణ, ప్రతి సెంటెన్స్, ప్రతి పదం యొక్క అర్థము, అలాగే నిగూఢంగా అసలు ఈ సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి, ఈ భూమి మీద ఎలాంటి రహస్యాలు ఉన్నాయి అన్నది చెప్పబడింది ఈ నక్షత్ర మిత్రుల్లో. అలాగే ప్రతి మనిషి లోపల ఎన్ని శక్తి క్షేత్రాలు ఉంటాయి, మరి ఆ శక్తి క్షేత్రాలను ఎలా జాగృత పరుచుకోవాలి, ఈ సమయానికి ఆ శక్తి క్షేత్రాలకి ఈ గ్రహానికి ఉన్న సంబంధం ఏంటి, వీటన్నిటి వివరాలు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో మాత్రమే మీకు లభిస్తాయి.